You are not clear. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద 5th డే. ఫస్ట్ 2 days మనం మన వ్యక్తిగతంగా ఇండివిజువల్ లెవెల్లో సెల్ఫ్ అండ్ బాడీ గురించి తెలుసుకున్నాం. తర్వాత 2 days రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఈరోజు సొసైటీ అండ్ నేచర్, సో అందులో మన రోల్ ఏంటో ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు డిస్కస్ చేయడానికి మనతో పాటు టీపీడీసీ ఫౌండర్ మెంబర్ గిరి గారు ఉన్నారు. సో గిరి గారు is one of the TPDC founder member, and he has been working with many NGOs since long time, after 10-15 years పైగా. Voice clarity. 10-15 years పైగా గిరి గారు ఇది ఆడిబుల్. అంత క్లారిటీ లేదు సీను, ఇది వాయిస్ ఎక్కువగా ఉందా? కొంచెం ఏదో గరుగ్గా వచ్చినట్టు వస్తుంది వాయిస్. మీరు బాగుంది సార్, మీ వాయిస్ బాగుంది. ఇప్పుడు సార్ కొంచెం అట్లానే ఉంది. యా ఓకే, క్యారీ ఆన్. ఒక్క నిమిషం. హలో హలో, ఓకేనా సార్? ఓకే, కొంచెం రీసౌండ్ వస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఓకే, సో యా, గిరి గారు నాకు చెప్పినట్టుగా సిహెచ్డిసి వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ అండి. అండ్ గిరి గారు చాలా ఎన్జిఓస్ తో గత మోర్ దెన్ 10-15 years నుంచి ఎన్నో రకరకాల ఎన్జిఓస్ తో కనెక్ట్ అయి ఉన్నారు. అండ్ హీఈస్ ఏ మారథాన్ రన్నర్, సో సైక్లింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ గురించి, హెల్త్ గురించి చాలా కాన్షియస్ గా ఉంటారు. ఈ ఎన్విరాన్మెంట్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నే వాడడం, ముఖ్యంగా మెట్రోస్, బస్సులు కానీ ఆర్ సైక్లింగ్. అండ్ మారథాన్ 21 kilometers ఇలా మారథాన్, హైదరాబాద్ రన్నర్స్ దాంట్లో ఒక కీ మెంబర్ అనమాట గిరి గారు. ఇది కాకుండా టీసీఎస్ లో టెక్నికల్ లీడ్ గా పనిచేస్తుంటారు. మేమందరం కూడా 2010 నుంచి కూడా ముఖ్యంగా ఈ నాలెడ్జ్ అసోసియేట్ అయినాం. అప్పటి నుంచి కూడా ఈ నాలెడ్జ్ ని లైఫ్ లో ఎలా తీసుకురావాలి అనే దాంట్లో రకరకాలుగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అండ్ మా అందరికి చాలా మందికి గిరి గారు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది అనమాట. బికాస్ మనం మాట్లాడుకున్న చాలా విషయాలు గిరి గారు చూస్తే మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం లివింగ్ లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో టుడే సెషన్ విల్ బి ఫెసిలిటేటెడ్ బై గిరి గారు. అండ్ ఓవర్ టు గిరి గారు. ఓకే, యా, థ్యాంక్ యూ శ్రీనివాస్. అండ్ నమస్తే, శుభోదయం అందరికి. సో ఓకే, సో బేసిక్ గా ఏంటంటే యా, నా గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చారు. బట్ యా, మన అందరి ప్రయత్నం కూడా అదేనండి. మన అండర్స్టాండింగ్ పెంచుకోవాలి, నేను హ్యాపీగా ఉండాలి అని అన్నది తెలుసుకోవడం, ఉంటున్నానా లేదా అని తెలుసుకున్న తర్వాత ఉండడానికి ఎఫర్ట్ ఏం పెడుతున్నాము, ఈ రైట్ అండర్స్టాండింగ్ అనేది ఉంటే నేను హ్యాపీగా ఉంటానని తెలుసుకోవడం, దాని మీద ఎఫర్ట్ పెట్టడం. సో అంతేనండి, నేను చేసేది కూడా అంతే. కాకపోతే ఏంటంటే నాకు ఒక తోవ, ఒక ఫీచర్ అంటే ఒక టూల్ తెలిసింది, నాకు తెలిసింది. సో దాన్ని ఉపయోగిస్తూ నా జీవితంలో నేను తీసుకోవడానికి వచ్చిన ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో అది వర్క్ అవుతుంది అని అనిపిస్తుంది, అంతకుమించి ఏం లేదండి. సో ఎనీవే, నేను నా స్క్రీన్ షేర్ చేయడానికి ట్రై చేస్తుంటాను. రైట్, ఓకే, నా స్క్రీన్ కనపడుతుంది కదండి? కనిపిస్తుందండి. ఓకే, సో యా, నేను కొంచెం స్లైట్ గా రీక్యాప్ చేస్తానండి. నిన్న మొన్న మనం డిస్కస్ చేసింది ఏంటి అని అంటే, మొదటిగా అసలు మనం అంటే ఏదన్నా అర్థం చేసుకోవాలి అని అంటే, ఏదైనా సరే మన జీవితంలో అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నన్ను నేను అర్థం చేసుకోవాలండి. అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ కానీ, మనం చిన్నప్పటి నుంచి ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం కానీ, అన్నిటి గురించి అందరి గురించి నేర్చుకుంటున్నాం కానీ మన గురించి మనం నేర్చుకోవట్లేదు. రాదర్ ఎవరు చెప్పట్లేదు కూడా, ఆ ఆప్షనే దొరకట్లేదు మనకి. అసలు నేనంటే ఏంటి, నాకేం కావాలి అన్నది ఎవరు చెప్తున్నారండి? సో అదే కదండి మనకు కావాల్సింది కూడా. ఫస్ట్ నన్ను నేను అర్థం చేసుకుంటేనే వేరే వాళ్ళ గురించి, వేరే వాటి గురించి నేను అర్థం చేసుకోగలను. సో నాలో ఉండే ఫీలింగ్స్ ఏంటి,
యూనో నా రిక్వైర్మెంట్స్ ఏంటి, నేనేంటి, నా బాడీ ఏంటి, నా రిక్వైర్మెంట్స్ ఏంటి, నా సెల్ఫ్ నా బాడీ రిక్వైర్మెంట్స్ ఏంటి. సో ఇవన్నీ మనం అర్థం చేసుకునే అవసరం మనకి చాలా ఉంది. ఓకే, సో అది ఫస్ట్ థింగ్ మనం అసలు యాక్చువల్గా నేర్చుకోవాల్సింది. అసలు నా వాల్యూస్ ఏంటి, ఇది అర్థమైతేనే నా జీవితం గురించి నేనేంటి అని అన్నది అర్థం చేసుకోగలను. సో యా, ఇన్ఫ్యాక్ట్ ఓకే, సో అయితే ఈ వర్క్షాప్ ఏదైతే ఉందో, ఈ కంటెంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రపోజల్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ వర్క్షాప్ ఒకటే కాదు, మన జీవితంలో మనకి ఎదురొచ్చేవి, మన ఆలోచనలు కానీ, బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా సరే ఇది ఒక ప్రపోజల్, ఒక ప్రస్తావన మాత్రమే అని తీసుకోవాలండి. ఎందుకంటే ఏది తెలియకుండా మనం ఇప్పటిదాకా మనం ఏదో ఇచ్చారు, మన లెర్నింగ్ కూడా మన పేరెంట్స్ నుంచి స్టార్ట్ అయింది, మన సొసైటీ నుంచి స్టార్ట్ అయింది. మన సొసైటీ అంటే ఇంక్లూడింగ్ మన ఇంటర్నెట్ కావచ్చు, టీవీ కావచ్చు, బుక్స్ కావచ్చు, మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, మన స్కూలింగ్ కావచ్చు, మన ఎడ్యుకేషన్ కావచ్చు, వీటిని నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం అన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నాం ఎంతవరకు కరెక్ట్ అని అన్నది. సో ఇప్పుడు మనకు ఒక చిన్న అవకాశం దొరికింది. ఏంటి అవకాశం అని అంటే, సార్ ఎక్కడో ఎయిర్ సౌండ్ వస్తుంది సార్, ఎవరన్నా అన్మ్యూట్ లో ఉన్నారని చెప్పండి. ఓకే, ఒక్క నిమిషం అండి, నేను చూస్తాను. ఐ థింక్ నా దగ్గర నుంచి కూడా కావచ్చు. ఇది ఫ్యాన్ సౌండ్ అండి. ఫ్యాన్ సౌండ్ అంటే నేను బంద్ చేస్తానండి ఎలా. ఓకే యా, ఓకే. సో నా గురించి నేను తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మనల్ని గురించి మనం సెల్ఫ్ అవేర్నెస్ అని అంటామండి. నా గురించి నేను అవేర్గా ఉండడం, అసలు నాకు ఏం కావాలి, ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని నేను చూసుకొని సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ చేస్తూ, సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ రైట్ అండర్స్టాండింగ్కి వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలా వెళ్తాము అని అన్నది 2 స్టెప్ ప్రాసెస్ అండి. ఐ థింక్ ఇది మోరాలెస్ ఫస్ట్ 2 days లో కవర్ చేసి ఉంటారు. బట్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, నా సహజ స్వీకృతి ఆధారంగా వెరిఫై చేసుకోవడం. సహజ స్వీకృతి అంటే ఏంటంటే, ఇది నాకు, ఎదుటి వాళ్ళకి ఏ టైంలో అయినా సరే, ఏ ప్లేస్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఇది యాక్సెప్టబుల్ అని అన్నది ఏదైతే అనుకుంటామో దాన్ని న్యాచురల్ సహజ స్వీకృతి అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు చాలా క్వశ్చన్లు అడుగుంటాం ఇప్పటికి, నేను సుఖంగా ఉండాలనుకుంటున్నాను అని అన్నది ఎవరినైనా అడగండి, ఇదే ఆన్సర్ చెప్తారు, అవును అనే చెప్తారు. ఏ చిన్న పిల్లలైనా సరే, పెద్దవాళ్ళనైనా సరే, అమెరికాలో ఉండే వాళ్ళని సరే, జపాన్లో ఉండే వాళ్ళని సరే, 10 ఏళ్ల క్రితం అయినా సరే, 10 ఏళ్ల తర్వాత అయినా సరే ఇదే ఆన్సర్ వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే, ఇది న్యాచురల్ యాక్సెప్టెన్స్, సహజంగా మనుషులకు ఉన్నది ఇది. సో అలాగే హెల్త్ గురించి మనం మాట్లాడితే, అందరికీ హెల్త్ కావాలి, ఎవరిని అడిగినా సరే ఇదే చెప్తారు. అయితే మరి ఇవన్నీ ఉన్నాయా లేవా అని అంటే లేవు అని అంటున్నాం మనం. ఎప్పటికీ కంటిన్యూస్గా అయితే లేవు. ఎందుకు లేవు అని అంటే, మన అండర్స్టాండింగ్ లో తప్పుంది ఎక్కడో. సో అయితే ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే, ఫస్ట్ మనం సహజ స్వీకృతి ఇది నాకు కావాలా వద్దా, న్యాచురల్ గా యాక్సెప్టబులా కాదా అని అనేది ఫస్ట్ వెరిఫై చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి అని అంటే, నేను ఏదైతే సహజ స్వీకృతి ఆధారంగా ఉంది అని అనుకున్నానో దాన్ని నా జీవితంలో ప్రయోగిస్తాను. ఎదుటి వాళ్ళ మీద కానీ, ఎదుటి వస్తువుల మీద కానీ ప్రయోగిస్తాను. ఒకవేళ అది ప్రయోగించిన తర్వాత ఇఫ్ ఇట్ లీడ్స్ టు మ్యూచువల్ హ్యాపీనెస్, అంటే ఉభయ సుఖాన్ని ఎప్పుడైతే ఇస్తుందో అది నాకు యాక్సెప్టబుల్, ఆర్ ఇద్దరికి యాక్సెప్టబుల్ అనే అవుతుందో అది రైట్ అండర్స్టాండింగ్ అంటాం. ఇది మనకు అర్థమైతే మనకు కావాల్సింది కూడా ఇదే కదండి. నేను హ్యాపీగా ఉండాలి, ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఆర్ నేను ఒక పని చేస్తున్నాను అనుకోండి, ఈ పని చేయడం ఏదైతే చేస్తున్నానో అది ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు మ్యూచువల్ ప్రాస్పరిటీ, అంటే నాకు కావాల్సిన వస్తువులు వస్తున్నాయి, దానితో నేను వేరే వాళ్ళని కూడా ప్రాస్పరస్ గా చేయగలుగుతున్నాను. ఇది వేరే మనుషుల్ని కానీ, వేరే వస్తువుల్ని కూడా, రైట్. సో దీని గురించి ఇంకా నేచర్ గురించి మనం ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాము. సో ఇది ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని నేను రైట్ అండర్స్టాండింగ్ అంటున్నాను, రైట్. సో ఇది మెయిన్ గా మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క విషయంలో ఉందండి, రైట్. అండ్ ఈ వర్క్ షాప్ ఏదైతే ఉందో అది నా గురించి, నాకు అర్థం కావడం గురించి. సో అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తుంటాం అంటే, ఇలాంటి వర్క్ షాప్ ఏవైతే అవుతున్నాయో, అరే వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు చేంజ్ కావట్లేదు, వీళ్ళని చేంజ్ చేయాలి, ఇలాంటి వాటి మీద మనం ఫోకస్ పెడుతుంటాం. మన మీద మనం ఫోకస్ పెట్టాం. ఎందుకంటే ఇన్ఫాక్ట్ మన ఎడ్యుకేషన్ లో కూడా మనం ఏం చెప్పారు అని అంటే, అన్నిటి గురించి అందరి గురించి చెప్పారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు అని చెప్పారు, కానీ నేను ఎలా ఉండాలి అన్నది ఎవరు చెప్పలేదు కదా. సో ఆ తర్వాత మనం ఇండివిజువల్ గురించి చదువుతున్న తర్వాత సంబంధాల గురించి నేర్చుకున్నాం. అసలు సంబంధం అంటే ఏంటి అన్నది ఫస్ట్ చూస్తే, నాకు ఒక సెల్ఫ్ ఉంది, ఎదుటి వాళ్ళకి ఒక సెల్ఫ్ ఉంది, నాకు ఒక బాడీ ఉంది, ఎదుటి వాళ్ళకి ఒక బాడీ ఉంది. సంబంధం అనేది సెల్ఫ్ కి మధ్యలో ఉన్నది అని అయితే ఎప్పుడైతే అర్థం అవుతుందో
ఆ మాధ్యమం ద్వారా మనం ఇంటరాక్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తాం. అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నాము, ఎదుటి వాళ్ళ బిహేవియర్ని చూస్తున్నాం. ఎదుటి వాళ్ళు ఇలా ఉన్నారేంటి, వాళ్ళ బిహేవియర్ బాగాలేదు, వాళ్ళ బిహేవియర్ని మార్చాలి. వీలవుతుందా అండి? అందుకే ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ బిహేవియర్ని మార్చడానికి, ఎదుటి వాళ్ళని చేంజ్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తామో అది వర్కౌట్ అవ్వదు. సో మరి ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే నా నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి. ఇది నేను అనుకుంటున్నానంటే నా సెల్ఫ్ లో డెవలప్మెంట్ జరగాలండి. రైట్ అండర్స్టాండింగ్ అనేది నాలో జరగాలి. ఇది నా బేసిక్ గా ఏంటంటే సంబంధాల్లో ఉండేది ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్ నేను ఎదుటి వాళ్ళలో చూడలేను. మనం ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ మనం చూడగలమా అండి? మీరు చాట్ విండో యూస్ చేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ మనం చూడగలమా? ఇప్పుడు నన్ను యూనో ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని అంటే ఎలా తెలుసుకోగలను? రైట్. సో ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ మనం చూడలేము అని అన్న తర్వాత ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవాలంటే మరి ఎక్కడ చూడాలి నేను? ఎదుటి వాళ్ళు నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవాలంటే నా లోపల నేను చూసుకోవాల్సిందే. రైట్. సో నా సెల్ఫ్ డెవలప్మెంట్ అవుతేనే ఎదుటి వాళ్ళ గురించి నేను ప్రయత్నం చేయగలను. అంతేగాని వాళ్ళ సెల్ఫ్ ని నేను చేంజ్ చేసే అధికారము ఆస్కారం లేదు అసలు యాక్చువల్గా. రైట్. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో మనం ఎప్పుడైతే ఈ బిహేవియర్ చేంజ్ అవ్వాలో ఏదైతే అనుకుంటామో ఎదుటి వాళ్ళకి మనం ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, ఎదుటి వాళ్ళతో సంబంధంతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అంతేకాని వాళ్ళని సెల్ఫ్ ని కానీ బాడీని కానీ చేంజ్ చేయలేమండి. వాళ్ళంతలో వాళ్ళే చేంజ్ అవుతారు మనల్ని చూసి. అది కరెక్ట్ అని వాళ్ళకి తెలిస్తే. ఒక ప్రపోజల్ మన దగ్గరికి ఎలా వచ్చాయో వేరే వాళ్ళ దగ్గర కూడా ప్రపోజల్ వెళ్తే వాళ్ళు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎందుకు అనంటే మనం చెక్ చేసుకుంటే ఈ సహజ స్వీకృతి అనేది ఏదైతే ఉందో అది అందరికీ సేమ్ గానే ఉందండి. నాకు ఎలా ఉందో ఎదుటి వాళ్ళకు కూడా అలాగే ఉంది. మన ఫీలింగ్స్ లో కూడా చెక్ చేసుకున్నాం కదండి. నేను సుఖంగా ఎలా ఉండాలనుకుంటున్నానో, నేను ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలని ఎలా అనుకుంటున్నానో ఎదుటి వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. అది మనం యూనో చాలా డీటెయిల్డ్ గా ట్రస్ట్ అనే ఫీలింగ్ తో చెక్ చేసుకున్నాము అండ్ మనం రెస్పెక్ట్ అనే ఫీలింగ్ తో కూడా చెక్ చేసుకున్నాం. సో నాకు ఎలా న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది ఎలా ఉందో ప్రీ కండిషన్స్ కూడా ఉన్నాయండి. నాకు మాన్యతలు ఉన్నాయి, ఎదుటి వాళ్ళలో కూడా మాన్యతలు అనేవి ఉన్నాయి. వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ లో అవి డిఫరెంట్ గా ఉన్నాయి. రైట్. సో అవి డిఫరెంట్ గా ఉన్నాయి. సో అవి వేరువేరుగా ఉన్నాయి. నా ఎన్విరాన్మెంట్ వేరు. ఒకే ఇంట్లో పెరిగిన అన్నదమ్ములైనా బ్రదర్ సిస్టర్స్ అయినా వాళ్ళ దాంట్లో ఎన్విరాన్మెంట్ కూడా తేడా ఉంటుందండి. అందుకే ఒకళ్ళ బిహేవియర్ ఒకళ్ళ డిఫరెంట్ గా ఉంది. అయితే ఫీలింగ్స్ లో సేమ్ ఎప్పుడైతే అవుతుందో సంబంధాల్లో నాకు రెస్పెక్ట్ గురించి అర్థమైంది అనుకోండి, ట్రస్ట్ గురించి అర్థమైంది అనుకోండి, ఎదుటి వాళ్ళకి కూడా అర్థమైంది అనుకోండి, ఆ ఫీలింగ్స్ తోనే మనం బిహేవ్ చేస్తాం కదా. న్యాచురల్ యాక్సెప్టెన్స్ తోటే మనం బిహేవ్ చేస్తాం. ప్రీ కండిషన్స్ ఏవైనా సరే దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్. కానీ మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఫ్యామిలీలో ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయనంటే వీటి ఆధారంగా ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి అనే ఆధారంగా మనం ఎప్పుడైతే బతుకుతున్నామో అది ప్రాబ్లం ఉందండి. నా సెన్సేషన్స్ వేరు, ఎదుటి వాళ్ళ సెన్సేషన్స్ వేరు, వాళ్ళ టేస్ట్ వేరు, వాళ్ళ చాయిస్ వేరు, ఎదుటి వాళ్ళది చాయిస్ వేరు. సో దాన్ని బట్టి బిహేవియర్ ఎప్పుడైతే వస్తుందో దాని ఆధారంగా మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేస్తామో దట్ లీడ్స్ టు ఇష్యూ. సో ఇది ఇంపార్టెంట్ విషయం అండి, సంబంధాలు తెలుసుకోవడం ఫస్ట్. రైట్. ఓకే. సో 9 ఫీలింగ్స్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేసాము. మొదటిది ట్రస్ట్, విశ్వాసము అని అంటే ఏంటంటే టు బి అష్యూర్డ్ దట్ అదర్ వాంట్స్ ఫర్ మై హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ. ఎదుటి వాళ్ళు నా సుఖాన్ని కోరుకుంటున్నారు, నా సుఖాన్ని సమృద్ధిని కోరుకుంటున్నారు అనే ఫీలింగ్ ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని విశ్వాసం అని అన్నాం. ఇది మనం చెక్ చేస్తే అందరికీ ఉంటుందండి ఇది విశ్వాసం. ఈ ఇంటెన్షన్ అనేది అయితే ఉందో అందరికీ ఉంటుంది. కానీ మనం ఇంటెన్షన్ ఎప్పుడైతే డౌట్ పడతామో మనం ఇష్యూలో వెళ్తున్నాం, ఎదుటి వాళ్ళని ఇష్యూలో పెడుతున్నాం. రైట్. ఈ కోపము ఇలాంటివన్నీ వచ్చేసి మన కోపంగా ఉన్నప్పుడు మనము అన్కంఫర్టబుల్ గా ఉంటాం, ఎదుటి వాళ్ళని అన్కంఫర్టబుల్ గా ఉంచుతాం. రైట్. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని చూస్తామో వాళ్ళదిలో ఏదో అర్థం చేసుకోవడంలో లోపం ఉంది, లేకపోతే వాళ్ళకి సామర్థ్య లోపం ఉంది అని ఎప్పుడైతే అర్థం అవుతుందో వాళ్ళకి హెల్ప్ చేస్తాం. సో దిస్ ఈస్ ది ఫౌండేషన్ వాల్యూ అండి. ఇది అర్థం కాకపోతే సంబంధం అనేది అర్థం కాలేదు అని అర్థం, సంబంధం అనేది లేదు అని అర్థం. రైట్. ఆ తర్వాత రెస్పెక్ట్, సమ్మానము అన్న దాని గురించి నేర్చుకున్నాము. రైట్ ఎవాల్యుయేషన్ అంటే ఎదుటి వాళ్ళు నాలాగే ఉన్నారు, నేను ఎలా సుఖంగా ఉండాలనుకుంటున్నానో ఎదుటి వాళ్ళు కూడా అలాగే, వాళ్ళ పర్పస్ సేమ్ ఒకే విధంగా ఉంది,
వాళ్ళ ప్రోగ్రామ్ నేను ఎలా అయితే సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నానో ఎదుటి వాళ్ళు కూడా అలాగే ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. నా పొటెన్షియల్ అంటే నేను సుఖంగా సమృద్ధిగా ఉండడానికి ఎంత అయితే పొటెన్షియల్ ఉందో ఎదుటి వాళ్ళలో కూడా అంతే పొటెన్షియల్ ఉంది అన్నది కూడా అర్థమవుతుంది. ఈ 3 పర్పస్, ప్రోగ్రామ్, పొటెన్షియల్ అందరిలోనూ ఉంది, అందరిలోనూ ఈక్వల్ గానే ఉంది అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో దాన్ని రైట్ ఎవాల్యుయేషన్ అన్న రైట్. కానీ ఏ డిఫరెంట్ గా ఉంది అంటే ఈ సామర్థ్యం ఆర్ ఏమంటారు కాంపిటెన్స్ లో డిఫరెన్స్ ఉంది. ఈ కాంపిటెన్స్ లో డిఫరెన్స్ ఉంటే నాకు ఒకళ్ళకి ఎక్కువ తెలుసు ఆర్ ఎక్కువ సామర్థ్యం ఉంది అన్నప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాను. నాకు ఎక్కువ ఉంది అనుకోండి, ఐ విల్ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్ టు షేర్ దట్ నాలెడ్జ్ ఆర్ స్కిల్ టు ది అదర్ పర్సన్. అలా ఉంటే దాని రెస్పెక్ట్ అని అంటామండి. రెస్పెక్ట్ అంటే ఈ 3 సేమ్ గా ఉన్నాయి ఆర్ ఆ తర్వాత సామర్థ్యాన్ని బేసిస్ మీద ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంటరీగా ఉండడం అనేది ఆ సంబంధం నిలుస్తుంది అప్పుడు. సో ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ లీడ్స్ టు అఫెక్షన్ అంటే ఎదుటి వాళ్ళని అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేయడం, వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు అన్నది ఎప్పుడైతే నేను యాక్సెప్ట్ చేస్తానో స్నేహం అనేది ఉంటుంది ఇద్దరి మధ్యలో. అది ఎప్పుడు పాసిబుల్ అంటే ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ అనే ఫీలింగ్స్, విశ్వాసము సమ్మానం అనే ఫీలింగ్ నాలో ఎప్పుడైతే ఉంటుందో స్నేహం అనే ఫీలింగ్ ఆటోమేటిక్ గా ఉంటుంది. వాళ్ళని అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేస్తాం. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు రేపు సంబంధాలు ఎలా ఉన్నాయంటే కండిషనల్ గానే ఉన్నాయి, రైట్. ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ లో ఉండే రిలేషన్ ఇది ఒక్కటేనండి. ఒక ఫ్యామిలీ నిలవడానికి కావాల్సిన ఏకైక ఫీలింగ్ స్నేహం. అంటే మిగతా వాళ్ళలో ఉండదని కాదు, మేజర్ గా దొరికే ఫీలింగ్ స్నేహం. ఆ తర్వాత కేర్ అండ్ గైడెన్స్. కేర్ అండ్ గైడెన్స్ అంటే ఎదుటి మోస్ట్లీ ఇది పిల్లల మీద ఎక్కువగా చూపిస్తాం, ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ అలా ఉంటుంది. ఒక ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీ వీళ్ళ మీద ఎక్కువగా చూపిస్తాం ఇలాంటి ఫీలింగ్స్. నాకు ఎలా అయితే బాడీ ఉందో, నా బాడీ రిక్వైర్మెంట్స్, నా ఫిజికల్ థింగ్స్, నా బాడీ ఎలా ఉందో ఫిజికల్ గా ఎలా ఉందో వాటికి నీడ్స్ కూడా ఫిజికల్ గానే ఉన్నాయి, అంతే కదండి. నా బాడీ ఫిజికల్ గా దానికి ఒక రంగు, కలరు, దానికి ఒక రిక్వైర్మెంట్, బట్టలు, ఫుడ్, ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఫిజికల్ గా ఉన్నాయి కదండి. బాడీ ఎలా ఉందో ఫిజికల్ గా రిక్వైర్మెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. సో వీటిని ఎదుటి వాళ్ళకు కూడా ఇలాగే ఉంది అని తెలుసుకొని వీటిని నాకు ప్రొవైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఉంది అనే ఫీలింగ్ ఎప్పుడైతే కలుగుతుందో దాన్ని కేర్, మమత అని అన్నాం. ఓకే, ఈ ఒక్క ఫీలింగ్ కే మనకి డబ్బులు అవసరం ఉంటాయండి, ఫిజికల్ ఫెసిలిటీస్ అవసరం ఉంటాయి. మిగతా ఏ ఫీలింగ్స్ కి కూడా డబ్బులు కానీ ఫిజికల్ ఫెసిలిటీస్ కానీ అవసరం లేదు, రైట్. సో అలాగే నా ఎదుటి వాళ్ళకి నాకు సెల్ఫ్ ఎలా ఉందో ఎదుటి వాళ్ళకి కూడా సెల్ఫ్ అనేది ఒకటి ఉంది. సో ఎప్పుడైతే అది అర్థమవుతుందో నాకు ఈ అండర్స్టాండింగ్ కావాలి, నేను అండర్స్టాండింగ్ నాలెడ్జ్ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని ఎప్పుడైతే నాకు అర్థమవుతుందో ఎదుటి వాళ్ళకు కూడా అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మన పిల్లలకి కావాల్సింది అదే కదండి. మన జనరల్ గా పేరెంట్స్ అనుకునేది ఏంటి, పిల్లలు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటానని అనుకుంటాం, రైట్. వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ అదే, అంతకుమించి ఏమి ఉండదు యాక్చువల్ గా చెప్పాలి అంటే, రైట్. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని అంటే వీళ్ళకి రైట్ అండర్స్టాండింగ్ కావాలి, నాకు ఎలా కావాలో వీళ్ళకి కూడా అలా కావాలి అని ఎప్పుడైతే అర్థం అవుతుందో వాళ్ళని గైడ్ చేస్తాం. నేను అర్థం అప్పుడు అది ఎప్పుడు పాసిబుల్ అంటే నాకు అర్థమైతేనే నేను వాళ్ళకి అర్థమయ్యేది పాస్ చేయగలను, రైట్. సో అది దాన్ని గైడెన్స్ అని అంటాం, వాత్సల్యము అని అంటాం, రైట్. సో తర్వాత జనరల్ గా ఇంట్లో ఏమవుతుందనంటే అన్ని ఇచ్చేసామని అనుకుంటాం. అంటే మనం ఓన్లీ భౌతిక సౌకర్యాలు ఇచ్చేసి ఇన్ఫాక్ట్ కేర్ అండ్ గైడెన్స్ అన్ని చేసేసామని అనుకుంటాం, కానీ గైడెన్స్ మిస్ అవుతుంది ఇంట్లో, రైట్. సో ఇది మేము మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఒక్కోసారి మమత ఓవర్ఫ్లో అవుతుంటుంది, మనం అడిగిన వాటికంటే చాలా ఎక్కువ ఇచ్చేస్తుంటాం పిల్లలకి, రైట్. చాలా ఎక్కువ ఇచ్చేసి అన్ని ఇచ్చేసామని అనుకుంటాం, కానీ వాత్సల్య లోపం ఉందండి. వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేసాము, ఎంత నాలెడ్జ్ ని ఇచ్చాము, ఎంత రైట్ అండర్స్టాండింగ్ ఇచ్చాము అని అన్నది మనం ఎంత వెరిఫై చేసుకుంటున్నాం అని అన్నది చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది, రైట్. రివరెన్స్ అంటే ఇది శ్రద్ధ అని అంటామండి. ఎదుటి వాళ్ళు ఎక్సలెంట్ కి రీచ్ అయ్యారు, వాళ్ళు దే హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ ఆల్ 4 లెవెల్స్. అంటే రైట్ అండర్స్టాండింగ్ ఇండివిజువల్ గా కానీ, ఫ్యామిలీలో కానీ, సొసైటీలో కానీ, నేచర్ లో కానీ అండర్స్టాండ్ ఈ లెవెల్స్ లో అన్నిటిలో అర్థం చేసుకుని ఆ లెవెల్స్ లో వాళ్ళు జీవించగలుగుతున్నారు. వాళ్ళ పట్ల మనకు ఉండే భావన శ్రద్ధ అంటాం. సో పూజ ఏదైతే ఉందో దీని ఎక్స్ప్రెషన్ అండి బేసిక్ గా. సో దేవుళ్ళని మనం ఎందుకు పూజ చేస్తాము అని అంటే దెర్ ఈస్ వన్ పర్సన్ హూ హ్యాస్ ఎక్సెల్డ్ irrespective of religion basically, so who have excelled in their life. మానవాళికి చాలా మంచి చేశారు, ఎందుకంటే
వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వేరే వాళ్ళని కూడా హ్యాపీ చేయగలిగేది ఎప్పుడు అని అంటే ఈ అర్థం చేసుకుని అలా జీవించగలిగే వాళ్ళని ఎక్సలెంట్ పర్సన్స్ అంటాం. సో ఇలా ఇలా రీచ్ అయిన వాళ్ళ పట్ల మనకు ఉండే ఫీలింగ్ శ్రద్ధ, రైట్. ఆ తర్వాత గ్లోరీ, గౌరవం అని అంటే దోస్ హు ఆర్ పుట్టింగ్ సమ్ ఎఫర్ట్. ఈ లెవెల్ కి, ఈ 4 లెవెల్స్ ని అర్థం చేసుకుని ఆ లెవెల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు చాలా మంది. సో వాళ్ళు అరే ఇంత మంచి ప్రయత్నం చేస్తున్నారు కదా, వీళ్ళకి వాళ్ళ పట్ల నేను వాళ్ళని సహకరించాలి, మంచి ఫీలింగ్ తో సహకరించాలనే భావన ఏదైతే ఉందో దాన్ని గౌరవము అంటాం, రైట్. సో వీళ్ళిద్దరి నుంచి మనం మనం ఏంటి ఇది ఏమంటారు, మన ఇన్స్పిరేషన్ తీసుకుంటామండి. శ్రద్ధ నుంచి, ఎదుటి వాళ్ళ నుంచి గౌరవం అనే భావనతోటి వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవుతుంటాం. సో మనము పూజ అంటే అర్థం కూడా అదేనండి బేసిక్ గా. నేను మీలాగా అవుతాను అని వాగ్దానం చేయడమే పూజ. మీరు చాలా పెద్దవాళ్ళు, మంచి వాళ్ళు, చాలా మంచి పనులు చేశారు, ఆల్ 4 లెవెల్స్ లో అర్థం చేసుకుని అలా జీవించారు. సో నేను అలా అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అలా నేను చేస్తున్నప్పుడు నా నుంచి కూడా అంటే అలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు, అలా ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పట్ల ఉండే భావన గౌరవం. సో కృతజ్ఞత అంటామండి. కృతజ్ఞత అంటే బేసిక్ గా నేను ఎక్సెల్ అవ్వడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో విధంగా ఏదో ఎక్సలెన్స్ ఉంటుందండి, ఏదో ఒక దాంట్లో, ఏదో ఒక విషయంలో, రైట్. సో అలా ఎక్సెల్ అయిన వాళ్ళ పట్ల నన్ను ఎక్సెల్ చేశారు కొన్ని విషయాల్లో. నేను ఏదో విషయంలో ఒక మంచి పని చేస్తున్నాను, లేకపోతే ఏదో ఒకటి చేస్తున్నాను, మంచి ఫీల్డ్ లో కానీ ఉన్నాను. సో అలా ప్రతి ఒక్క దానికి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తుంటారు మనకి, వాళ్ళ పట్ల మనకు ఉండే భావన కృతజ్ఞత, రైట్. దీని గురించి కొంచెం డీటెయిల్ గా కొంచెం ముందు చెప్తాను, ఎందుకంటే ఇది సొసైటీని కానీ నేచర్ గురించి తెలుసుకోవడానికి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీలింగ్స్ మనకు కావాల్సింది. ప్రేమ అంటే ఏంటంటే దిస్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫెక్షన్. స్నేహము అని అంటే ఎదుటి వాళ్ళని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నా స్నేహితులు అని అన్నది యాక్సెప్ట్ చేయడం అన్కండిషనల్ గా. అదే ప్రేమ అంటే ఏంటంటే అందరికీ నాకు సంబంధం ఉంది, అందరితోటి అన్నిటితోటి నాకు సంబంధం ఉంది అని భావించి స్వీకరించినప్పుడు దాన్ని ప్రేమ అంటాం, రైట్. సో ఇది ఈ 9 ఫీలింగ్స్ నిన్నటితోటి ముగిసాయి. సో దీన్ని కొంచెం ఇవాళ ఎక్స్టెండ్ చేస్తూ సొసైటీ అండ్ నేచర్ కి మనం డీటెయిల్ గా వెళ్దాం. ఓకే, ఒక చిన్న యాక్టివిటీ అండి. సో మనకి అంత టైం లేదు కాబట్టి ఐ విల్ సజెస్ట్ యూ, మీకు ఈ చాట్ విండోతో ఉపయోగిస్తూ మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము, రైట్. సో ఫస్ట్ పార్ట్ ఏంటి అని అంటే మన జీవితంలో నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను, మన జీవితంలో ఏదో ఒక సాధించుంటామండి, ఏదో ఒకటి గొప్పగా సాధించుంటాం, రైట్. అది మన జాబే కావచ్చు, మన నాలెడ్జే కావచ్చు, మన ఆస్తులు కావచ్చు, ఏదో ఒకటి మనం సంపాదించుంటాం. ఓకే, ఏదన్నా ఒక దాన్ని మీకు బాగా అనిపించిన దాన్ని మధ్యలో ఒక సర్కిల్లో రాయండి, ఒక చిన్న సర్కిల్ రాయండి. ఆ సర్కిల్ అయితే అది నేను అలా అవ్వడానికి ఎవరెవరు కారణము. ఓకే, ఆ సర్కిల్లో రాసిన తర్వాత ఎవరు కారణం అని అన్నది వాటి పేర్లు దాని చుట్టూతా రాయండి. ఓకే, సో ఇది మనం ఎంత రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మనకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎంతమంది ఎన్ని ఉన్నాయి అని అన్నది తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఐ డోంట్ నో ఇఫ్ వీ కెన్ డూ దిస్ నౌ. ఒకవేళ మీరేమన్నా రాయగలరా అండి? అంటే మీరు ఏమనుకున్నారండి, కొన్ని పర్సనల్వి కూడా ఉండొచ్చు, బట్ సో మేబీ ఇంకా నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాంలేండి, మనము ఇంకా డీటెయిల్ గా చూద్దాం అంటే, రైట్. సో ఇది మనం ఎంత రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మనకి ఎంతమంది కంట్రిబ్యూట్ చేశారు అన్నది క్లియర్ గా తెలుస్తుంటుందండి. ఏదైతే మనం ఉన్నామో మనకి ఎంతమంది ఎన్ని విధాలుగా కంట్రిబ్యూట్ చేశారు అన్నది తెలుస్తుంది. అన్ఫార్చునేట్లీ వాళ్ళని మనం గుర్తిస్తున్నామా, వాళ్ళ పట్ల మనకి ఆ ఫీలింగ్, గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్ ఉందా, రైట్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానండి, మీకు ఎందుకు అర్థం అవుతుంది అంటే నాకు ఒక భాష ఉంది, తెలుగు అనే ఒక భాష ఉంది. ఆ భాష ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ భాషలో నేను ఎంతో కొంతవరకు నేను ఎక్సెల్ అయ్యానా? ఆ భాష ఎక్కడి నుంచి వచ్చింది? రైట్, పేరెంట్స్ నుంచి వచ్చింది. మాతృభాష అని ఎందుకంటాం అంటే, మాతృభాష అంటే ఇట్స్ మదర్ టంగ్. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బేసిక్ గా మన పేరెంట్స్ నుంచి వచ్చింది.
రైట్? సో ఆ కృతజ్ఞతా భావం ఈ భాష నేర్చుకున్నందుకు అక్కడి నుంచి ఉందా ఫస్ట్ థింగ్, రైట్? సో అసలు నేను ఇంత వాడిని అవ్వడానికి కారణం ఎవరండి? నాకు కేర్ అండ్ గైడెన్స్ ఇచ్చింది ఎవరు? రైట్? సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, రైట్? ఎనీవేస్, సో అది ఇంకొంచెం డీటెయిల్ గా చూద్దాము. గిరి సార్, ఫోర్త్ అర్థం కాలేదు సార్, ఫోర్త్ ది ఉంచండి కింద పాయింట్. దెన్ థింక్ ఆఫ్ వాట్ మైట్ బి కాంట్రిబ్యూటింగ్ టు ఈచ్ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్ అంటే కైండ్లీ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఆఫ్టర్ ద థర్డ్ కి ఫోర్త్ కి సార్? ఓకే, సో ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను కదండి, నేను భాష అనేది ఉంది నాకు, తెలుగు భాష నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఓకే, ఈ భాష నాకు రావడానికి ఎవరు కంట్రిబ్యూట్ చేశారు, ఏ విధంగా? థర్డ్ లో ఉంది సార్ అది. ఓకే, ఫోర్త్ ఏంటి మరి? అదేనండి బేసిక్ గా. ఓకే, రిఫ్లెక్ట్ ఆన్ పీపుల్, సర్కమ్స్టాన్సెస్ దట్ అకంప్లిష్మెంట్స్ డ్రా దోస్ కనెక్టింగ్ టు accomplishment. That's fine. So fourthly, then think of what might be contributing. Same అదే కదా, థర్డ్ అండ్ ఫోర్త్ ఒకటే ఆరెక్కనే సార్? మోరాలెస్ ఒకటేనండి. అది నేను కూడా ఒక దగ్గర నుంచి తీసుకుందేనండి. బట్ ఎనీవే, మోస్ట్లీ నేను కమ్యూనికేట్ చేయాల్సింది ఏంటి అని అనుకుంటే, నేను ఏ విధంగా అయితే ఎక్సెల్ అయ్యానో అవి ఏవైతే నేను అకంప్లిష్మెంట్ అనుకుంటున్నానో అది రావడానికి కారకులు ఎవరు? అంతేనండి, అంతే. ఓకే ఓకే, మేబీ ఒకటి ఏంటంటే, ఒకటి ఎవరు కావచ్చు, ఒకటి ఏమిటి కూడా కావచ్చు. సార్ మేబీ ఫోర్త్ వన్ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్, నేనేం కంట్రిబ్యూట్ చేస్తాను వాటికి అవ్వచ్చు కదా? కరెక్ట్, అంతే. ఎస్, వాట్ ఐఎమ్ కంట్రిబ్యూటింగ్, రైట్. థర్డ్ ఈస్ వాట్ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు మీ, అండ్ ఫోర్త్ ఈస్ వాట్ ఐఎమ్ కంట్రిబ్యూటింగ్ టు దెమ్. ఎస్. వాట్ బై మై ఓకే, అదే నేను కూడా అదే అంటే హౌ కెన్ ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ అన్నట్టుగా. అంతేనండి. ఓకే, సో ఇంకొక సెకండ్ యాక్టివిటీ ఏంటంటే, సో సిమిలర్ గా ఒక డయాగ్రామ్ గీద్దామండి. సో ఒక సర్కిల్ గీద్దాము. సో బేసిక్ గా నేను వాట్ ఎవర్ దట్ ఐ యామ్ ఈస్ బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్ దట్ ఐ హ్యావ్, అంతే కదండి? నేను వాట్ ఎవర్ దట్ ఐ యామ్ రైట్ నౌ ఈస్ బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్ అండ్ ద స్కిల్స్ దట్ ఐ హ్యావ్. ఓకే, అదంతా ఒక సర్కిల్లో పెట్టి, ఓకే, సో హూ హ్యావ్ కంట్రిబ్యూటెడ్, నేను ఇంత వాడిని అవ్వడానికి ఎవరు కారకులు అని అన్నది మొత్తం ప్రతి ఒక్క విషయంలో. ఇంతకుముందు ఏంటంటే ఒక చిన్న అకంప్లిష్మెంట్ తీసుకున్నాము, ఇప్పుడు ఏంటంటే వాట్ ఎవర్ దట్ ఐ యామ్ రైట్ నౌ అన్నది ఒకటి రాసి, దానికి ఎవరెవరు కారకులు అని అన్నది మొత్తం నేను వాట్ ఎవర్ దట్ ఐ యామ్ రైట్ నౌ ఎవరు కారకులు అని అన్నది రాద్దామండి. సారీ టు డిస్టర్బ్, ఒకసారి రాసి చెప్పమనండి సార్, అంటే మీన్స్ కొంచెం ఒక 1 minute టైం ఇచ్చి. ఓకే, అంటే నేను అంత టైం ఉండదేమో అని చెప్పి నేను తొందరపడుతున్నాను. బట్ ఎనీవే, ఒక 2 minutes టైం ఇస్తానండి. మీరు ఏమైనా ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇది ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరా? ఓకే, మీరు రాయండి దీని మీద. ఓకే, ఒక పేపర్ తీసుకోండి, మధ్యలో ఒక చిన్న సర్కిల్ గీయండి. ఓకే, ద నాలెడ్జ్ అండ్ స్కిల్స్ దట్ ఐ హ్యావ్ అని రాసి, దాని చుట్టూ దీనికి నాకు కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను నాకు ఈ జాబ్ ఉంది. ఓకే, ప్రస్తుతానికి నేను టీసీఎస్ లో జాబ్ చేస్తున్నాను. ఓకే, ఈ జాబ్ రావటానికి, అది ఇంతకుముందు ఎగ్జాంపుల్ అనుకోండి, బట్ ఎనీవే బేసిక్ గా నా నాలెడ్జ్, అంటే బేసిక్ నా నాలెడ్జ్ స్కిల్ కూడా దాంట్లో ఉపయోగిస్తున్నాను. బట్ ఈ జాబ్ రావడానికి కారకులు ఎవరు? ఓకే, నన్ను నేను చెక్ చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ అసలు నేనంటే ఏంటి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక లాంగ్వేజ్ ఉంది, దానికి నా పేరెంట్స్ కారణం. ఓకే, నేను ఇంత వాడిని అవ్వడానికి దాని పేరెంట్స్ కారణం. ఆ తర్వాత నేను ఒక విధంగా ఆ జాబ్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను అని అంటే ఒకళ్ళు కారకులు అయ్యారు, ఎవరో ఒకళ్ళు డ్రాప్ చేశారు, ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందో ఏదో ఒకటి ఉంది, వాళ్ళు ఒక కారణం. ఓకే, చుట్టూ ఎన్విరాన్మెంట్ బాగానే ఉంది. ఓకే, సో ఎక్కడ ఏం ప్రాబ్లం జరగలేదు. సో ఎదుటి వాళ్ళు చాలా మంది కోఆపరేట్ చేశారు. ఓకే, సో ఆ తర్వాత ఆ జాబ్ ఇంటర్వ్యూయర్ ఉన్నాడు, ఇంటర్వ్యూ చేశాడు ఒకతను, సో అతను ఒక కారణమే, రైట్? సో ఆ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఒకళ్ళు మంచి ఏసీ పెట్టారు, వాళ్ళు ఒక కారణమే, రైట్? సో మార్నింగ్ ఒకళ్ళు ఫుడ్ పెట్టారు, బ్రేక్ఫాస్ట్ చేశాను, వాళ్ళు ఒక కారణమే. కొంచెం ఎనర్జెటిక్ గా ఉన్నాను,
ఫుడ్ తిన్నందుకు. సో వాళ్ళు ఒక కారణమే, రైట్? సో ఆ తర్వాత యూనో అసలు ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, నాకు అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? సో నా టీచర్స్ ఒక కారణమే. ఆ స్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు చెప్పిన వాళ్ళు, నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు ఒక కారణమే. వాళ్ళు నా పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు. ఓకే, సో అది కాకుండా ఇంకెవరున్నారు? ఓకే, నేను ఫుడ్ తిన్నాను, ఆ ఫుడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, పంట పండించిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నామా మనం అసలు? రైట్? సో ఇది ఈ ఎక్సర్సైజ్ మనం ఎంత చేస్తే ఎంత మందికి మనం కృతజ్ఞతగా ఉండాలో మనకు అర్థమవుతుంది. నేచర్ ఉంది, రైట్? మాధవరావు గారు మీరు నేచర్ అని చెప్పారు. సో నేచర్ ఉంది. ఎంత కోఆపరేషన్ ఉంటే, ఎంత కోఎగ్జిస్టెన్స్ ఉంటే నేచర్ లో మనం ఎంత ఇది పడతాం. నేచర్ అంతా నాకు కోఆపరేట్ చేసినట్టే కదండి. వాట్ ఎవర్ దట్ ఐ ఆమ్. నేను ఫుడ్ తింటున్నాను, గాలి పీల్చుకుంటున్నాను, నా బట్టలు వస్తున్నాయి, బట్టలు నేసిన వాళ్ళు ఉన్నారు, బట్టలు కాటన్ ని పండించిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు వండించిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు కుట్టిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ అన్నీ వస్తాయండి. ఎన్నో వస్తాయి, ఒకసారి చూసుకుందాం మనం. సార్ ఒకసారి చెప్పొచ్చా సార్? అంటే ఇప్పుడు మనం ఇలా కూర్చొని వింటున్నాము అన్నా కూడా నేచరే సిగ్నల్. ఇంత బాగుంది కాబట్టే మనం ఇంత బాగా వినగలుగుతున్నాం. మీరు వినే ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఏదో ఉంది, వాళ్ళు ఎవరో చేశారు, దాంట్లో ఒకళ్ళు సాఫ్ట్వేర్ చేశారు, ఒకళ్ళు నేచర్ నుంచి తీసుకుని దాన్ని పనికొచ్చే వస్తువులాగా చేశారు, నేను మాట్లాడేది మీకు వినపడే విధంగా చేశారు, రైట్? సో ప్రతి ఒక్కటి ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రతి ఒక్క వస్తువు మనకి ఉపయోగపడుతుంది కదండి. దీన్ని మనం చూడగలుగుతున్నామా? రైట్? సో మీరు ఒక 2 minutes టైం ఇస్తానండి. మీరు ఆ లిస్ట్ చేస్తూ ఉండండి. నేను ఆల్రెడీ మోరార్లెస్ అంతా కవర్ చేశాను. ఇంకా వస్తాయండి, ఇంకా వస్తాయి, చాలా వస్తాయి. సో ఈ లిస్ట్ మనం ఎంత రాయగలిగితే మనం వారి పట్ల కృతజ్ఞత భావం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ 50+ అని రాశారు, రైట్? వెరీ నైస్, వెరీ నైస్. సో వాళ్ళ పట్ల మన బిహేవియర్ ఎలా ఉంటుందండి మన జీవితంలో చెక్ చేస్తే ఎలా ఉందో చూద్దాం. ఓకే, బయట సొసైటీకి వెళ్తే, సొసైటీ గురించి నేను ఇంకా మాట్లాడలేదు, బట్ సొసైటీకి వెళ్తే ఎవరిని ఎలా చూస్తున్నాము? ఇన్ఫాక్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా నేను. మన చెత్త వాళ్ళు అని అంటామండి. రోజు చెత్త ఎత్తుకునే వాళ్ళు వస్తుంటారు మనకి, చెత్త వాళ్ళు అంటాం మనం. చెత్త వాళ్ళు, చెత్త వేసింది మనమా? వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు కదండి, రైట్? వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు, చెత్త వేసేది మనం. ఎవరు చెత్త వాళ్ళు అండి? వాళ్ళు ఒక్క విషయం ఆలోచించండి, వాళ్ళు లేకపోతే మన పరిస్థితి ఏంటి? రైట్? వాళ్ళు లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఒక 3 రోజులు మన ఇంటి ముందు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ మున్సిపల్ వాళ్ళు రాలేదు, క్లీన్ చేయలేదు అనుకోండి, మనం వేసిన చెత్త మనం అక్కడే ఉంటుంది. ఆ వాసన తట్టుకోలేక, భరించలేక. సో అదే మనం ఈ కార్పొరేటర్లు కానీ, లేకపోతే మన లోకల్ ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ లేరనుకోండి, ఓ 10 రోజులు, నెల రోజులు పెద్ద ఏమైనా డిఫరెన్స్ పడుతుందా? అంటే ఆఫ్ కోర్స్ వాళ్ళు అవసరమే, వాళ్ళు చేయాల్సిన రెస్పాన్స్ వాళ్ళు చేస్తున్నారు, చేయట్లేదని కాదు. కానీ ఎవరు ఎక్కువ ఇంపార్టెంట్ మనకి? ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? ఇది చెక్ చేసుకుంటున్నామా? వాళ్ళని ఎవరిని చూసి ఎవరిని ఏ విధంగా మనం బిహేవ్ చేస్తున్నాము? రైట్? మనకు వాళ్ళ పట్ల ఆ కృతజ్ఞతా భావం ఉంటుందా? వాళ్ళు లేకపోతే మనకు మన జీవితమే కరెక్ట్ గా లేదు కదండి, రైట్? సో అలాంటి వాళ్ళు ఇప్పుడు అంతెందుకు, వాళ్ళు కూడా నేను వాట్ ఎవర్ దట్ ఐ యామ్ ఈజ్ బికాస్ ఆఫ్ దెమ్ ఆల్సో కదా. వీళ్ళని గుర్తిస్తున్నామా మనం? రైట్? సో అదండి బేసిక్ గా.
ఓకే, సో హోప్ఫుల్లీ ఒకళ్ళు అన్లిమిటెడ్ అని కూడా రాశారండి. ఎస్, అది కూడా కరెక్టే. సో యాక్చువల్లీ కౌంట్లెస్ పీపుల్, అట్లీస్ట్ మనం గుర్తించిన వాళ్ళనన్నా మనం ఆ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ తో ఉందాం మనం, రైట్? సో ఇది మా సజెషన్ ఏంటి అని అంటే, కీప్ ఆన్ డూయింగ్ దిస్ యాక్టివిటీ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. అండ్ గ్రాటిట్యూడ్ జర్నల్ అనేది ఒకటి ఉంటుందండి. ఓకే, సో ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తాను నేను, రైట్? సో మనకి మన జీవితంలో మనకి ఏమేమి ఉన్నాయండి? నేను దేంట్లో బతుకుతున్నాను అని అంటే చెప్పాను కదండి, నాతో నేను బతుకుతున్నాను ప్రస్తుతానికి, దాన్ని వదిలేద్దాము. తర్వాత ఫ్యామిలీలో ఉన్నాను, నేను సొసైటీలో ఉన్నాను, నేచర్ తో ఉన్నాను కదండి. సో ఒక టేబుల్ గీసుకొని వీటిలో నేను బతుకుతున్నాను, అండ్ వీటి నుంచి నేను ఏమేమి తీసుకున్నాను ఇప్పటిదాకా. ఓకే, ఇది కూడా ఒక యాక్టివిటీనండి. ఇంకొక పేపర్లో ఇది కూడా రాయండి మీరు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది అంటే నా పేరెంట్స్ కావచ్చు, నా పిల్లలు, నా భార్య ఆర్ నా భర్త, వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చింది ఏంటి, ఫ్యామిలీ నుంచి నాకు వచ్చింది ఏంటి. అలాగే సొసైటీలో ఏమేమి ఉన్నాయండి? బేసిక్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, లేదా లా అండ్ జస్టిస్ ఉంది, మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, లేకపోతే పొలిటికల్ సిస్టమ్స్ ఉన్నాయి, లేకపోతే చాలా చాలా ఉన్నాయి, రైట్? సో రోడ్స్ ఉన్నాయి, లేకపోతే లా అండ్ ఆర్డర్, ఇంటర్నెట్ ఉంది, ఇవన్నీ వస్తున్నాయి కదా మనకి. ఓకే, ఏమేమి వస్తున్నాయి, ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకేమేమి తీసుకుంటున్నాను, ఏమేమి వాడుకుంటున్నాను సొసైటీ నుంచి, అది కూడా ఒక మొత్తం లిస్ట్ చేయండి. అలాగే నేచర్ నుంచి, నేను అసలు బతికుండడానికి కారణమే అది కదండి. వాటర్ కానీ, నీళ్లు కానీ, లేకపోతే భోజనం కానీ, ఓకే, ఈ వెల్తురే కానీ, లేకపోతే ఈ ఎంటైర్ నేచర్, కొండలు, మెటల్స్, వేసుకునే బట్టలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, నేను వాడుకునే వస్తువులు, ఇవన్నీ ఉన్నాయి కదండి. అవన్నిటి నుంచి నేను చాలా చాలా తీసుకుంటున్నాను, వాడుకుంటున్నాను. ఓకే, సో నేచర్ నుంచి నేను వాడుకునేవి ఏంటి, అవన్నీ లిస్ట్ చేయండి. ఓకే, ఇవన్నీ లిస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కాలంలో ఫ్యామిలీకి నేనేమి ఇస్తున్నాను ఆర్ నేనేమి ఇవ్వగలను. ఓకే, సో ఇదొకటి రాద్దాం, రైట్? అలాగే సొసైటీ నుంచి ఇంత తీసుకుంటున్నాను కదండి, నేను మరి సొసైటీకి నేనేమి ఇస్తున్నాను ఆర్ నేనేమి ఇవ్వగలను. రైట్? అలాగే నేచర్ నుంచి ఇన్ని తీసుకుంటున్నాను, సో నేచర్ కి నేనేమి ఇస్తున్నాను, ఏమి ఇవ్వగలను. సార్ మై హంబుల్ సజెషన్ గిరి సార్, ఇంకొక కాలం పెట్టి నేను ఇప్పుడు ఏమి ఇస్తున్నాను, ఇంకా ఏమి ఇవ్వగలను అంటే ఇంకా బాగుంటుంది సార్. వెరీ నైస్ సజెషన్ అండి. ఎస్, రెగ్యులర్ గా అది కూడా చేయాలి. నేను అందుకే 2 విధాలుగా చెప్తున్నాను. అందుకే సో నేను ఏం తీసుకున్నాను, ఏమి ఇవ్వగలను. రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో ఎంత మ్యాచ్ అయిందండి ఈ రెండింటికి? సో ఒక చిన్న దీంట్లో ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఆబ్వియస్లీ మనం ఎంతైతే తీసుకుంటున్నామో అంత మనం తిరిగి ఇవ్వలేము. ఓకే, ఆబ్వియస్లీ. ఓకే, కానీ అట్లీస్ట్ వాటి పట్ల ఒక కృతజ్ఞత భావం అనేది ఉందా, అది ఉంటే చాలండి. మనం ఎంత చేయగలమో అంత చేస్తాం. ఆ భావన ఉంటే మనం ఎంత చేయాలో అంత చేస్తాం, ఎంత చేయగలుగుతామో అంత చేస్తాం. అది చాలండి, అది చాలు. రైట్? సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ అండ్ సీ దట్ నేను చాలా వాడుకుంటున్నాను, మిగతా ఈ లెవెల్స్ నుంచి ఎన్నో తీసుకుంటున్నాను, కానీ నేను ఇచ్చింది చాలా తక్కువ, ఇవ్వగలిగేది చాలా తక్కువ. కానీ దాన్ని రిటర్న్ ఇవ్వగలిగేది ఓన్లీ ఈ కృతజ్ఞత అనే భావంతో మాత్రమే. అంతేనండి. ఓకే, ఈ ఎక్సర్సైజ్ మనం ఒక జర్నల్ లాగా మెయింటైన్ చేస్తూ డైలీ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మన జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. సో లెట్స్ ప్రాక్టీస్ దిస్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఉపయోగపడుతుంది. అండ్ ఇది మేము ఎక్స్పెరిమెంట్ చేస్తూ మా జీవితంలో ఈ జర్నల్ రాసుకుంటూ
చాలా చాలా ఇంప్రూవ్మెంట్ చూసామండి మా లైఫ్లోనే. నా పర్సనల్గా నేను చెప్తున్నాను, చాలా ఉపయోగపడింది. ఓకే, సో కొంచెం డెఫినేషన్కి వెళ్తున్నాను. సో ఇట్స్ అ ఫీలింగ్ దట్ people, I mean feeling for those who have made effort for my survival, development or excellence. ఎదుటి వాళ్ళు నేను బతకడానికి, నేను డెవలప్ అవ్వడానికి, నేను ఎక్సెల్ అవ్వడానికి చాలా మంది దానికి ఎఫర్ట్ పెట్టారు. దానికి చాలా వస్తువులు ఇవ్వడం కానీ, నాలెడ్జ్ ఇవ్వడం కానీ, ఒక స్కిల్ ఇవ్వడం కానీ చేశారు. వాళ్ళ పట్ల నాకు ఉండాల్సిన భావం ఇస్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. గ్రాటిట్యూడ్ ఇస్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫీలింగ్ ఇన్ రిలేషన్షిప్. సో రైట్, సో ఎవరికి ఎక్స్ప్రెస్ చేయాలండి? గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలా వద్దా? ఫీలింగ్ ఉంటే ఆటోమేటిక్గా ఎక్స్ప్రెస్ చేస్తామండి, రైట్? అదర్వైజ్ మనము కన్ఫ్యూజన్ లో ఉంటాము, మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అండ్ మన జీవితం అంత సాఫీగా ఉండదు అప్పుడు. సో అందుకనే మనం చెప్తాం కదండి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇది మెయిన్ గా మనం చేయాల్సినది. ఎందుకు అనంటే వాళ్ళ పట్ల మనం గ్రాటిట్యూడ్ చేయాల్సింది వీళ్ళే. ఎందుకంటే మేజర్ గా మనం అసలు ఉండడానికి కారణం వీళ్ళు. ఫస్ట్ ఈజ్ మదర్, ఫాదర్ అండ్ ఆ తర్వాత టీచర్. ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పట్ల కూడా మనకి గ్రాటిట్యూడ్ ఉండాలి. కానీ ఈ గ్రాటిట్యూడ్ అనేది ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఎక్స్ప్రెస్ చేయాల్సింది వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళకన్నా చేస్తున్నామా, వాళ్ళ పట్ల మనం అసలు గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్ ఉందా, ఆరు మర్చిపోయామా? వీళ్ళు అంతే పెద్దవాళ్ళు అయిపోయారు, ముసలోళ్ళు అయిపోయారు, మనం వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చేసాం కదా, ఓల్డేజ్ హోమ్ లో అలా పడుంటారు. అదే చెప్తున్నాం కదా, మనం అనుకున్నాం కదా బేసిక్ గా వీళ్ళకి డబ్బులు ఇస్తే అంతా ఇచ్చేసాం, చాలా ఇచ్చేసాం అని అనుకుంటాం కదా, రైట్? కేర్ అనేది ఈవెన్ పేరెంట్స్ కూడా అవసరం పడుతుందండి వెన్ దే నీడ్ ఇట్. ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే వాళ్ళ పట్ల మనకి గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం వాళ్ళకి కేర్, గైడెన్స్ మనం వాళ్ళకి ఇవ్వలేము, కానీ కేర్ అయితే ఇవ్వగలుగుతాం, గ్రాటిట్యూడ్ అయితే ఇవ్వగలుగుతాం, రైట్? సో ప్రతి వాళ్ళకి అవసరమేనండి ఇది, కానీ మేజర్ గా వీళ్ళకి, రైట్? ఓకే, సో లెట్స్ కమ్ టు హార్మోనీ ఇన్ సొసైటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సొసైటీ అంటే ఏంటి అని అన్నది డిఫైన్ చేద్దామండి. ఓకే, సొసైటీ అంటే ఏంటి? మీరేమైనా చెప్పగలరా? వాట్ యు థింక్ సొసైటీ మీన్స్? చాట్ విండోలో టైప్ చేయొచ్చండి. The place where we are living. ఫ్యామిలీలో కూడా ఉన్నాం, ఓకే, నేచర్ లో కూడా ఉన్నాం, ఓకే. అందరూ కలిసి జీవించటమే సొసైటీ. ఓకే, అందరూ కలిసి జీవించడమే సొసైటీ. అందరినీ కలుపుకొని పోవాలి, సమస్తం. సో వీరేష్ గారు రాశారు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. వెరీ నైస్ అండి, వెరీ నైస్. ఓకే, సో మనం ఫస్ట్ మనలో మనం బతుకుతున్నాము, ఆ తర్వాత మనం ఫ్యామిలీలో బతుకుతున్నాం. సో మనిషికి సంబంధం అనేది గుర్తించి ఎక్కడ గుర్తిస్తాం అంటే ఫస్ట్ మన ఫ్యామిలీలో గుర్తిస్తాం, రైట్? ఈ ఫ్యామిలీలో గుర్తించి దీన్ని మనం ఎక్స్టెండ్ చేయగలిగితే అంటే సొసైటీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ లివింగ్ టుగెదర్ విత్ ఎ కామన్ గోల్. ఓకే, ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, సో ఓకే, ప్రకృతి అంత రాదండి, సో ప్రకృతికి కొంచెం లోవర్ సొసైటీ. ఓకే, సో అది మనం ఇంకొంచెం చూద్దాం డీటెయిల్డ్ గా. యా, సో మీరు, నేను, మన అందరం అంతవరకు సొసైటీ వస్తుంది. ఎస్, వెరీ నైస్, రైట్? సో అయితే ఈ సొసైటీ ఓకే ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం మనం అన్నది చెక్ చేసుకున్నాం, రైట్? ఫ్యామిలీస్ లివింగ్ టుగెదర్ ఇన్ రిలేషన్షిప్ ఆఫ్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, ఫ్యామిలీస్ లివింగ్ టుగెదర్ ఇన్ రిలేషన్షిప్. సో సంబంధం అనేది ఇంపార్టెంట్, సొసైటీలో కూడా సంబంధం అనేది ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు పూరకంగా ఉండడం. మన ఫ్యామిలీలో కూడా అంతే కదండి, సంబంధం ఎప్పుడైతే ఉంటుందో పూరకంగా ఉంటుంది. మన సంబంధాన్ని అర్థం చేసుకుని ఎప్పుడైతే జీవిస్తామో మన బలం డబుల్, ట్రిపుల్, మల్టిప్లై అవుతుంది. ఇది మనం చూస్తే దీన్ని మనం ఈజీగా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఎప్పుడైతే మనం చూస్తామో దాన్ని కామన్ గోల్ గా మనం ఎప్పుడైతే చూస్తామో ఇలా ఉండాలి
నా ఫ్యామిలీ ఇలా ఉండాలి, అన్ని ఫ్యామిలీస్ ఇలాగే ఉండాలి అని ఎప్పుడైతే చూస్తామో, ఆ కామన్ గోల్ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో దాని పేరు సొసైటీ అన్నామండి. ఓకే, సో అయితే మనం అన్ఫార్చునేట్లీ ఎక్కడున్నాం అని అంటే పీపుల్ లివింగ్ టుగెదర్ బట్ నాట్ ఇన్ రిలేషన్షిప్ ఆఫ్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్. ఉన్నాము, ఒక చోట ఉన్నాము మనం లివింగ్ టుగెదర్, బట్ సంబంధం ఉందా లేదా అన్న గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాం. మనిషికి మధ్యలో సంబంధం ఉందా లేదా అన్న గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాం. మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ ఎక్కడ ఉంటుందండి సంబంధం గుర్తించకపోతే? సో అలా కూడా ఉన్నాము, డిఫరింగ్ గోల్స్. ఓకే, గోల్స్ యాక్చువల్ అయితే అందరికీ కామన్ గా ఉండాలి, అంతే కదండి. గోల్ ఏంటి, నా గోల్ ఏంటి, మీ గోల్ ఏంటి అంటే ఏం చెప్తున్నాను, నేను హ్యాపీగా ఉండాలి, ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అలాగే ఉంటారు, అలాగే ఉండాలని ఉంది అందరికీ అన్నది కూడా అర్థం అవుతుంది కదా. ప్రతి ఒక్కళ్ళ మనిషికి అంతే ఉంది, రైట్? సో పీపుల్ లివింగ్ సపరేట్లీ ఇన్ ఆపోజిషన్ అండ్ స్ట్రగుల్, ఇలా కూడా ఉంది కదా మనకి. ఫ్యామిలీలోనే విడిపోతున్నాం మనం, డివోర్స్లు వస్తున్నాయి, ఫ్యామిలీస్ కి ఒకళ్ళకి పడట్లేదు, బ్రదర్ అండ్ సిస్టర్స్ కి పడట్లేదు, విడిపోతున్నారు. ఇది జరుగుతూనే ఉంది కదా, రైట్? ఎందుకు అని అంటే కాన్ఫ్లిక్టింగ్ గోల్స్. నీ గోల్ వేరు, నా గోల్ వేరు, నువ్వు వేరు, నేను వేరు, ఫ్యామిలీనే స్ప్లిట్ అయిపోతుంది మనకి. సో దీన్ని మనం సొసైటీ అని అన్నామండి. ఓకే, కామన్ గోల్, ఫ్యామిలీస్ లివింగ్ టుగెదర్ ఇన్ రిలేషన్షిప్, మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడైతే ఉందో దాన్ని సొసైటీ అన్నాము. దీన్ని క్రౌడ్ అన్నాం, గుంపు. ఓకే, దీన్ని బ్యాటిల్ ఫీల్డ్ అన్నాం, యుద్ధ భూమి అని అన్నాం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇది 1 అనుకుంటే, ఇది 2 అనుకుంటే, ఇది 3 అనుకుంటే మనం ఎక్కడున్నామో చెప్పండి. 1లో ఉన్నామా, 2లో ఉన్నామా, 3లో ఉన్నామా? either 2 or 3లోనే ఉన్నాం. సమ్ టైమ్స్ ఇన్ 3 ఆల్సో. మన మధ్యలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా ఒకళ్ళు కొట్టుకుంటూనే ఉన్నాం, రైట్? సో ఇది చెక్ చేయాల్సిన అవసరం ఉందండి, రైట్? ఓకే, సో సొసైటీ అంటే మన అసలు హ్యూమన్ గోల్ అర్థం చేసుకుందాం అండి. మనిషి లక్ష్యం ఏంటి అర్థం చేసుకోవాలి అంటే, నేను ఎక్కడెక్కడ బతుకుతున్నాను అన్నది చెక్ చేసుకుంటే, వాటిలో కావాల్సింది ఏంటి అన్నది చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ నన్ను నేను అర్థం చేసుకోవాలి. నాలో రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ కలగాలి. ఓకే, అది ఎప్పుడైతే జరుగుతుందో నాలో ఆటోమేటిక్ గా జరిగేది నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో నేను హ్యాపీగా ఉంటానండి. ఫస్ట్ నేను హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్? ఓకే, నా రిలేషన్షిప్స్, సంబంధాల గురించి అర్థం చేసుకోవడము, నా ఫిజికల్ ఫెసిలిటీస్ అర్థం చేసుకోవడము లీడ్స్ టు మ్యూచువల్ హ్యాపీనెస్ అండ్ మ్యూచువల్ ప్రాస్పరిటీ, రైట్? అదే కదా మనం తెలుసుకున్నాం. సో ఈ రైట్ అండర్స్టాండింగ్ అనేది ఎవ్రీ ఇండివిజువల్ నాలోనూ కరగాలి, అందరిలోనూ జరగాలి అని ఎప్పుడైతే అనుకుంటామో, ఈ హ్యాపీనెస్ అనేది ఎప్పుడైతే కావాలో, దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే సమృద్ధి అనేది ఎవ్రీ ఫ్యామిలీ. ఈ సమృద్ధి అనేది ఇండివిజువల్ కాదండి, ఇట్ ఈస్ ఫర్ ది ఫ్యామిలీ. ఓకే, నేను ఏదైతే సంపాదిస్తున్నానో అది నా ఒక్కడి కోసమేనా? నా ఫ్యామిలీ మొత్తానికి అందరికీ కావాలి కదండి సమృద్ధి అనేది. ఆ భావన అనేది అందరికీ రావాలి, అది ఎన్ష్యూర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది, రైట్? సో అలా ఈ సమృద్ధి అనేది నాకు అర్థం కావాలి, నా ఫ్యామిలీ మెంబర్స్కి అర్థం కావాలి, ఇలా అన్ని ఫ్యామిలీస్కి అర్థం కావాలి. ఇది నా నెక్స్ట్ స్టెప్. ఆ తర్వాత ఫియర్లెస్నెస్, అభయం అనేది జరగాలండి సొసైటీలో. కానీ అన్ఫార్చునేట్లీ కరెంట్ సొసైటీ ఎలా ఉంది? నేను బయటికి వెళ్తే ఏం జరుగుతుందో, ఎవడేం చేస్తాడో, ఎవడేం కొట్టుకుపోతాడో అన్న భయం ఉంది కదండి. అలాంటి భయం ఉన్నది సొసైటీ కాదు. ఇట్ బికమ్ ఎదర్ క్రౌడ్ ఆర్ బ్యాటిల్ ఫీల్డ్, అంతే. ఓకే, నేచర్ ఎలా ఉంది, ఎలా ఉండాలి? కో ఎగ్జిస్టెన్స్ అనేది ఉండాలండి. నేను నేచర్తో సహస్తిత్వంలో ఉండాలి, రైట్? అన్ఫార్చునేట్లీ ఎలా ఉంది ప్రస్తుతానికి? ఎదర్ డామినేషన్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది, రైట్? సో ఓకే, సో ఈ ఆర్డర్లో జరగాలి. ఓకే, సో అలా జరగకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఒకవేళ నాలో రైట్ అండర్స్టాండింగ్ అండ్ లేకపోతే అజంప్షన్స్, నేను దేని మీద బతుకుతున్నప్పుడు?
ఇన్ఫర్మేషన్ మీదనే బతుకుతాను. ఇన్ఫర్మేషన్ కానీ అజంప్షన్స్ కానీ. మనం ఏమనుకుంటున్నాం అంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్ అనుకుంటున్నాం. నాకు చాలా తెలుసు అని అనుకుంటున్నాం. తెలిస్తే మనం అది చేస్తామండి. అండర్స్టాండింగ్ ఉంటే మనం డెఫినెట్ గా చేస్తాం, రైట్? సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఉంటే చాలు అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాను, డబ్బులు ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, భౌతిక సౌకర్యాలు ఉంటే హ్యాపీగా ఉంటాను అని ఎప్పుడైతే అనుకుంటానో దట్ విల్ లీడ్ టు అన్హ్యాపీనెస్ చెప్పాలి అంటే. అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయని అన్నది అర్థం అవుతే దెన్ ఐ విల్ ఫీల్ హ్యాపీ. బట్ అన్ఫార్చునేట్లీ అదొక్కటే కాదు, మనీ ఒక్కటే చాలు నాకు అని అనుకుంటున్నాం. ప్రాస్పెరిటీ ఎప్పుడైతే అర్థం కాలేదో వెన్ వీ విల్ ట్రై టు ఎక్స్ప్లాయిట్ ది అదర్, అక్యుములేషన్ బై ఆల్ మీన్స్. ఇంకా నాకు ఎంత కావాలో తెలియదు కదా, రైట్? సో ప్రాస్పెరిటీ అంటే ఏంటి? నాకు ఎంత కావాలో, ఏమి కావాలో అర్థం చేసుకొని, ఎంత కావాలో అర్థం చేసుకొని దాన్ని ఎన్ష్యూర్ చేయడం, నాకు నా ఫ్యామిలీకి ఎన్ష్యూర్ చేయడం ఈజ్ ప్రాస్పెరిటీ, రైట్? అది అర్థం కాకపోతే ఏమవుతుంది? ఎంత కావాలో తెలియదు, ఏమి కావాలో తెలియదు, ఎంత కావాలో తెలియదు. సో వి కీప్ ఆన్ అక్యుములేటింగ్, కూడగొడుతూనే ఉంటాం మనం, రైట్? అది జరుగుతున్నంత వరకు ఏమవుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక వాటర్ బాటిల్ ఉందండి, 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంది. 1 లీటర్ వాటర్ బాటిల్ ఎంత వాటర్ పడుతుంది అంటే ఎంత చెప్తాం? 1 లీటరే పడుతుంది, ఎక్కువ పట్టదు కదండి, రైట్? సో దానికి ఒక చిల్లు పెట్టామనుకోండి, అప్పుడు ఎంత వాటర్ కావాలి? రైట్? ఉన్న వాటర్ కూడా సరిపోదు, బేసిక్ గా లిమిటెడ్ వాటరే ఉంది. ఎర్త్ ఒక ఎనీ ఫిజికల్ థింగ్స్ దట్ ఈస్ లిమిటెడ్ ఇన్ నేచర్. ఎంత వాటర్ కావాలి అని అంటే ఉన్న వాటర్ కూడా సరిపోదు, అని పోస్తూనే ఉంటాం, రైట్? అందరికీ అంతా కావాలి అనుకుంటే ఎక్కడి నుంచి వస్తుందండి? మనకే ఉన్న వాటర్ సరిపోదు, ఎందుకంటే నాకు ఎంత కావాలో తెలియదు కదా. అన్లిమిటెడ్ కావాలనుకుంటున్నాం కదా, అన్లిమిటెడ్ లేదు కదండి. సో అందరికీ అన్లిమిటెడ్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి? రాలేదు. సో అందుకని ఏమవుతుందంటే అది మనం దాన్ని ఎదుటి వాళ్ళకి లేకుండా చేస్తున్నాం. ఫిజికల్ ఫెసిలిటీస్ ఎంత కావాలో మనకు అర్థం కానప్పుడు ఎదుటి వాళ్ళకి లేకుండా చేస్తున్నాము, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. మనము డిప్రైవ్డ్ గా ఉన్నాము, ఎదుటి వాళ్ళని కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. సో దట్ యాక్చువల్లీ లీడ్స్ టు దిస్ కరప్షన్ అవన్నీ బేసిక్ గా. అబ్సెషన్ ఫర్ కన్జంప్షన్, అబ్సెషన్ ఫర్ ప్రాఫిట్, అబ్సెషన్ ఫర్ సెన్షువల్ ప్లెజర్, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కరప్షన్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఇది జరుగుతుంది కాబట్టి. ఓకే, ఎప్పుడైతే సొసైటీలో మన సొసైటీ గురించి నాకు అర్థం కాలేదో, డామినేషన్, ఎక్స్ప్లాయిటేషన్, ఫియర్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదండి. దట్ యాక్చువల్లీ లీడ్స్ టు టెర్రరిజం అండ్ వార్. సో ఇది జరుగుతూనే ఉంది కరెంట్ సొసైటీలో. సో అలాగే నేచర్ అర్థం కాలేదనుకోండి, నేచర్ అంటే ఏంటో అర్థం కాలేదు, సహస్తిత్వం అంటే ఏంటో అర్థం కాలేదు. అలా కానప్పుడు నేనేం చేస్తాను? వాటి మీద మాస్టరీ, ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతూనే ఉంది, రిసోర్స్ డిప్లీషన్ అండ్ పొల్యూషన్ జరుగుతూనే ఉంది, రైట్? సో ఓకే, సో బేసిక్ మిస్అండర్స్టాండింగ్ ఏంటి అని అంటే, బేసిక్ ఇదంతా ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, నేనంటే నా బాడీ ఒకటే అని ఎప్పుడైతే అనుకుంటానో, నాకు సెల్ఫ్ గురించి నాకు అసలు ఆలోచనే లేదు. ఎప్పుడైతే అనుకుంటానో వాటి గురించే ప్రయత్నం చేస్తాం. ఓకే, నాకు బాడీకి కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి లిమిటెడ్ గా ఉన్నాయి, టెంపరీగా ఉన్నాయి. నాకు ఎంత కావాలో అంత తెచ్చుకుంటే చాలు అని ఎప్పుడైతే అర్థమవుతుందో వాటి మీద కొంతవరకు ప్రయత్నం చేస్తాం. అవి అవసరాలు ఉన్నాయి, వాటిని తీర్చుకుంటాం. అది సమృద్ధి అనే భావాలతో వాటిని తీర్చుకుంటాం. కానీ నా సెల్ఫ్ రిక్వైర్మెంట్స్ అర్థం కానప్పుడు, కానీ వాటిని అవి నాకు అన్లిమిటెడ్ గా కావాలి, అది కంటిన్యూస్ గా కావాలి. యాక్చువల్ గా రెస్పెక్ట్ అనేది కంటిన్యూస్ గా కావాలి, హ్యాపీనెస్ అనేది కంటిన్యూస్ గా కావాలి. ఈ రెండింటి మధ్యలో ఎప్పుడైతే కన్ఫ్యూజన్ ఉంటుందో బాడీ నుంచి సెల్ఫ్ నీడ్స్ ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది వీలవుతుందా? కాదు. మన దగ్గర అన్లిమిటెడ్ ఫుడ్ ఉందా? లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. యూజువల్గా ఈ వర్క్ షాప్స్ లైక్ చెప్తుంటాను నేను. సో యూజువల్గా మేము ఏంటంటే ఒక ఫ్రైడే రోజు, నేను టీసీఎస్ లో జాబ్ చేస్తాను కదా, ఫ్రైడే రోజు బయటికి రెస్టారెంట్కి వెళ్దామని అనుకుంటాం, రైట్? ఒక మంచి రెస్టారెంట్ కి అన్లిమిటెడ్ బఫే అని పెడతాడు వాడి పేరు. సో ఆ రెస్టారెంట్కి వెళ్దామని అనుకుంటాం. సరే ఒకసారి అట్లానే ఫ్రైడే ఒక మంచి రెస్టారెంట్ ఉంది, సరే వెళ్దాము, అన్లిమిటెడ్ బఫే పెడుతున్నాడు, చాలా డిషెస్ ఉంటాయని చెప్పి అనుకున్నాము, వెళ్ళాము. అక్కడ
సో అప్పటికి ఇలాంటి వర్క్షాప్స్ నేను ఆల్రెడీ అటెండ్ అయి ఉన్నాను కాబట్టి ఈ అన్లిమిటెడ్ అంటే ఏంటి బఫే అని చెప్పి తెలుసుకుందామని చెప్పి అక్కడ వెళ్ళాము. అక్కడ బేరర్ కూడా వచ్చి సార్ అన్లిమిటెడ్ బఫే ప్లీజ్ సర్వ్ యువర్ సెల్ఫ్ అని చెప్పాడు. మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోండి, ఏం కావాలో తినండి అని చెప్తున్నాడు. అయితే సరే అని చెప్పి నేను అతన్ని పిలిచి సరే మీ కిచెన్ దగ్గరికి ఒకసారి తీసుకెళ్తావా అని అడిగాను. సరే అని వాడు ఏదో డౌట్ గానే ఎనీవే తీసుకెళ్ళాడు కిచెన్. సార్ ఇది మా కిచెన్ అని చూపించాడు. చూపించి సరే మీరు అన్లిమిటెడ్ బఫే అని చెప్పారు కదా, అన్లిమిటెడ్ ఫుడ్ ఎక్కడ ఉందో చూపించండి నాకు అని చెప్పారు అని అడిగా. అంటే సార్ మేము ఇంతే ఉండాం సార్ అని చెప్తున్నాడు అతను. మరి అన్లిమిటెడ్ ఎందుకు పెట్టారు అని అడిగా. సో కొంచెం కంగారు పడ్డాడు బేసిక్గా. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఎర్త్ సైజ్, మన భూమి సైజే లిమిటెడ్ అండి. ఈ అన్లిమిటెడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏంటంటే ఈ మీడియా నుంచి వచ్చేది, బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నాం మనం, ఏది వెరిఫై చేసుకోవట్లేదు. రైట్. సో కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, ఏమో అన్లిమిటెడ్ మినిట్స్ అంటాడండి ఒకడు, ఫోన్ అన్లిమిటెడ్ నెట్వర్క్ మినిట్స్ అని అంటాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి అన్లిమిటెడ్ మినిట్స్? ఎక్కడ ఎన్ని మినిట్స్ ఉన్నాయి మనకి? రోజుకి 24 గంటలే కదా, 24x60 మినిట్సే కదా మనకు ఉంది, అంతకంటే ఎక్కువ ఉన్నాయా? ఇంటూ 31, మాక్సిమం 31 డేస్ ఉంటాయి నెలకి అన్లిమిటెడ్ మినిట్స్ ఎక్కడి నుంచి ఇస్తాడు? అవి లిమిటెడ్ నెంబరే కదా. అంతగానో అసలు మనం కంటిన్యూస్ గా వాడినా కూడా అంతగానో అన్ని మినిట్స్ వాడలేము, అన్ని మినిట్స్ కూడా వాడలేము మనం లిమిటెడ్ గా ఇచ్చినా కూడా. ఈ అన్లిమిటెడ్ ఇంటర్నెట్, అన్లిమిటెడ్ భోజనాలు, అన్లిమిటెడ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ అవసరం ఉందా? చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సో అవన్నీ ఎందుకు వస్తున్నాయనంటే బేసిక్ గా మన బాడీకి, మన సెల్ఫ్ కి ఉండే కన్ఫ్యూజన్ వల్లనే. ఈ రెండు వేరు, వాటి రిక్వైర్మెంట్స్ వేరు. ఆ రెండు అవసరాలు తీర్చాలి, కానీ సెల్ఫ్ రిక్వైర్మెంట్స్ కంటిన్యూస్, బాడీ రిక్వైర్మెంట్స్ ఆర్ లిమిటెడ్ అండ్ టెంపరీ అన్నది ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనం దాని మీద దృష్టి సాధించగలం. రైట్. సో ఓకే. సో అయితే ఈ సొసైటీలో మనం అర్థం చేసుకోవాలనుకుంటే మనకి 5 ఆయామాలు ఉన్నాయండి. ఓకే, 5 ఆయామాలు ఒక సొసైటీలో మనకి మేజర్ గా కావాల్సింది ఉంది. ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే శిక్షా సంస్కారం, చదువు సంస్కారం అని అంటాం. ఓకే, ఇది మేజర్ అండి. ఈ చదువు సంస్కారం అంటే ఏంటంటే బేసిక్ గా ఇది అగైన్ ఇట్ కమ్స్ టు రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్. ఓకే, అందరికీ చదువు సంస్కారం. ఇక్కడ చదువు అని అంటే ఏంటంటే ఇప్పుడు మనం జనరల్ గా మనం పిల్లల్ని పంపిస్తున్నాం కదా స్కూళ్ళకి, కాలేజెస్ పంపిస్తున్నాం, అది చదువేనా అని అనేది ఒకసారి చెక్ చేసుకుంటే డౌటే. ఎందుకు అని అంటే ఫోకస్ అంతా ఎక్కడ ఎక్కువగా ఉంది? స్కిల్స్ మీద ఉంది, పనితనం మీదనే ఎక్కువగా ఫోకస్ ఉంది. నేను జాబ్ ఎలా చేయగలను, డబ్బులు ఎలా సంపాదించగలను, దాని మీదనే ఎక్కువగా ఉంది. కానీ జ్ఞానం మీద ఎక్కడుందండి? నాలెడ్జ్ మీద ఎక్కడుందండి? ఓకే, అర్థమైతే ఆ జ్ఞానం అనేది ఉంటే జీవించడం అనేది ఈజీ అవుతుంది. మన ఫోకస్ అంతా ఎలా జీవించాలి అంటే అది ఎదుటి మనిషితో కానీ, ఎదుటి నేచర్తో కానీ ఎలా బతకాలి అని అన్నది ఎప్పుడు వస్తుంది అని అంటే జ్ఞానం ఉన్నప్పుడే. మంచి మార్కులు వచ్చినప్పుడు, మంచి జాబ్ వచ్చినప్పుడు కాదండి అది. అందుకనే అందరం మంచి మంచి జాబులు చేస్తున్నాం, కానీ హ్యాపీగా ఉండగలుగుతున్నామా? ఈ సొసైటీలో కానీ, ఫ్యామిలీలో కానీ హ్యాపీగా ఉండగలుగుతున్నామా అని అంటే డౌటే. సో రైట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అని అంటే రైట్ లివింగ్. అది రైట్ లివింగ్ అంటే సంస్కారం అని అంటారండి. అది ఎప్పుడు పాసిబుల్ అంటే ఇది ఎనేబుల్ చేసినప్పుడు, మన సొసైటీలో ఇది కరెక్ట్ గా ఎనేబుల్ చేసినప్పుడే ఆ రైట్ లివింగ్ అనేది పాసిబుల్. ఓకే, అందుకే ఇది 1 లో పెట్టాను. అంటే ఎవ్రీ ఇండివిజువల్ లో రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ కావాలి. ఇది ఎలా వస్తుందనంటే చదువు సంస్కారం. చదువు సంస్కారం అంటే ఏంటి డెఫినేషన్ ఇచ్చాను. టు డెవలప్ ద రైట్ అండర్స్టాండింగ్ అండ్ ఎట్ హార్మోనీ, రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హార్మోనీ ఎట్ ఆల్ 4 లెవెల్స్. నాలోను నా ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోవడము, నా థాట్స్ ని అర్థం చేసుకోవడం, నా గురించి నేను అర్థం చేసుకోవడము, నా ఫ్యామిలీలో ఉండే సంబంధాలని, రిలేషన్షిప్స్ ని అర్థం చేసుకోవడం, సొసైటీలో నా రోల్ ఏంటి అర్థం చేసుకోవడము, నేచర్ తో నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అర్థం చేసుకోవడం. ఇది అర్థం చేసుకోవడం అనేది రైట్ ఎడ్యుకేషన్ అండి. వీటిలోనే కదా నేను జీవించేది కూడా. వీటిని అర్థం చేసుకున్నప్పుడు దాన్ని రైట్ ఎడ్యుకేషన్ అంట. అండ్ సంస్కారము అంటే ఏంటంటే టు బి ఏబుల్ టు లివ్ విత్ దట్ అండర్స్టాండింగ్. ఈ హార్మోనీ, ఈ అర్థం చేసుకున్న తర్వాత దాన్ని నా జీవితంలో పెట్టడం, ఇది నా సంస్కారం. అండ్ ఫర్ దట్ ఐ నీడ్ సమ్ కమిట్మెంట్. కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఎఫర్ట్ పెట్టడం నా సంస్కారం. సో ఒకటి
ఒకటి చేస్తే ఒకటి ఆటోమేటిక్ గా వస్తుందండి. ఇప్పుడు చదువు ఉంటే సంస్కారం ఆటోమేటిక్ గా వస్తుంది, బట్ దానికి కొంచెం ఎఫర్ట్ కూడా కావాలి. సో ఒకటిదొకటి కాంప్లిమెంటరీగా ఉంటాయి ఇక్కడ. అలాగే నెక్స్ట్ కావాల్సింది ఏంటి అని అంటే, ఓకే, హెల్త్ సంయమం అని అంటాం. ఏమంటాం, మన ఆరోగ్యము సంయమనము అంటాం బేసిక్ దీని తెలుగులో. సంయమం అని అంటే హెల్త్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ మై బాడీ టు బి ఇంటాక్ట్. నా బాడీ ఆరోగ్యంగా ఉండటానికి దానికి మంచి పోషణ, రక్షణ, సదుపయోగాలు చేయగలగాలి. ఇది ఫర్ ద బాడీ అండి. ఈ అండర్స్టాండింగ్ ఉంటుంది చూడండి, ఇది నా హెల్త్, నా బాడీ కావాలి అనే ఆలోచన ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని సంయమనము అంటాం. ఓకే, స్వాస్థ్య సంయమనము అంటాం బేసిక్ గా. అయితే దీనికి కావాల్సిన మేజర్ ఫ్యాక్ట్స్ ఏంటి అని అంటే, ఓకే, సో ఇది కొంచెం డీటెయిల్డ్ గా మా హెల్త్ వర్క్ షాప్స్ కూడా ఉన్నాయండి. డాక్టర్ సుందర్ గారు అని, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్. హీ టేక్స్ మోస్ట్లీ వర్క్ షాప్ ఫర్ హెల్త్. సో హెల్త్ వర్క్ షాప్స్ అని, స్వాస్థ్య రక్ష ప్రోగ్రామ్ అని చెప్పేసి, యువర్ హెల్త్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, రెగ్యులర్ గా వర్క్ షాప్స్ కూడా అవుతుంటాయి, మీరు యూ కెన్ అటెండ్. సో దాంట్లో కొంచెం డీటెయిల్డ్ గా దీని గురించి ఉంటుంది. సో బేసిక్ గా నా హెల్త్ గురించి అర్థం కావాలి అని అంటే, సింపుల్ గా చెప్పాలి అని అంటే, నా అండర్స్టాండింగ్ ప్రకారంగా నా బాడీ నా బాడీ ఎలా నడుస్తుంది అంటే, నేను కమాండ్ చేస్తే, నా సెల్ఫ్ కమాండ్ చేస్తే నా బాడీ నడుస్తుంది కదండి, అంతే కదండి. సో నేను ఏదైతే చెప్తున్నానో అది నా బాడీ చేయగలుగుతుంది, అంటే ఏదైతే చేయగలుగుతుందో అది చేస్తుంది అని అంటే అప్పుడు నేను గుడ్ హెల్త్ గా ఉన్నట్టు, అంతే కదండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను పొద్దున్నే లేవాలనుకుంటున్నాను, అది నాకు అవసరం కూడా, అది నా సెల్ఫ్ చెప్తుంది, రైట్. అలారం పెట్టాను, అలారం పెట్టిన తర్వాత నేను లేవాలని ఉంది, పనులు చెయ్యాలి, కానీ లేవలేకపోతున్నాను. ఎందుకు లేవలేకపోతున్నాను అని అంటే, నా బాడీలో ఏదో ప్రాబ్లం ఉంది. ఒక్క నిమిషం ఉండండి. హాట్ వాటర్. ఓకే, రైట్, సారీ అండి. సో అది నాకు అర్థం అవుతే అంటే అప్పుడు నాకు హెల్త్ లేనట్టు కదండి. ఒకవేళ నేను నా సెల్ఫ్ చెప్పిన పనులు ఏవైతే నా హెల్త్ బాడీ చేయగలుగుతుందో, దెన్ ఐ మీన్ ప్రాపర్ హెల్త్, రైట్. సో దానికి కావాల్సింది ఏంటి అని అంటే, మనం బయటికి వెళ్తున్నాం అండి. ఇప్పుడు ఇంతకుముందు ఒక రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడిగాను అనుకోండి, నా బాడీకి కావాల్సింది ఏంటి, హెల్త్ ఉండాలి అని, అందరూ హెల్త్ కావాలి అని అనుకుంటాం. హెల్త్ కావాల్సింది ఏంటి, న్యూట్రిషియస్ ఫుడ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, న్యూట్రిషియస్ ఫుడ్, టేస్టీ ఫుడ్, ఏం చెప్తారండి? ప్రిఫరెన్స్ ఏంటి అంటే, టేస్టీ ఫుడ్ వద్దని అనట్లేదు, కానీ ఏది ప్రిఫరెన్స్, న్యూట్రిషియస్ ఫుడ్, టేస్టీ ఫుడ్? న్యూట్రిషియస్ ఫుడ్. ఓకే, అందరూ అడిగినప్పుడు కరెక్ట్ గా చెప్తామండి, న్యూట్రిషియస్ ఫుడ్ మనకు కావాల్సింది అన్ని మంచిగా చెప్తాం. ఓకే, మనం బయటికి వెళ్ళిన తర్వాత, ఇంతకుముందు నేను ఒక రెస్టారెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చాను, మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము? టేస్టీ ఫుడ్. సో ఇక్కడే తేడా ఉంది కదండి మనలో మనకే, రైట్. ఎన్నిసార్లు మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ, మనం తింటున్నప్పుడు కానీ, టేస్టీ గురించి ఆలోచిస్తున్నామా, న్యూట్రిషియస్ గురించి ఆలోచిస్తున్నామా? అడిగినప్పుడేమో మనం న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి అని చెప్తున్నాము, మనం జీవించేటప్పుడు మాత్రం టేస్టీ ఫుడ్ కావాలి అని అంటున్నాం. ఎంత అన్యాయం చేసుకుంటున్నాం అండి మనల్ని మనమే, మన బాడీ గురించి. అదే అంటున్నాను నేను, రెండు కావాలి, కానీ దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? నథింగ్ లైక్ ఇట్. ఆఫ్ కోర్స్ టేస్టీ ఫుడ్ ఉంటే మంచిదే, కాదనట్లేదు. ఓకే, న్యూట్రిషియస్ గురించి మనం ఎంత మాట్లాడుకుంటున్నాం, మనం ఏది ఎక్కువ ఇంపార్టెంట్? న్యూట్రిషియస్ ఫుడ్ ఉండి టేస్టీగా ఉంటే ఇంకా మంచిది, నో డౌట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ న్యూట్రిషన్ కి ఇద్దాం కదా, మరి ఇస్తున్నామా? రైట్. సో అది ఇంపార్టెంట్ అండి బేసిక్ గా, రైట్. సో అది ఇంటేక్ అండి బేసిక్ గా. సో మన ఫుడ్ ఇంటేక్ ఎలా ఉంది, మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉంది, ఆ తర్వాత ఆ ఇంటేక్ తర్వాత మనకి ఏంటి డైలీ రొటీన్, ఏం చేస్తున్నాము? బేసిక్ గా హెల్తీగా ఉండడానికి మనం ఎక్సర్సైజ్ చేయాలా వద్దా, చెప్పండి? చేయాలి. ఎంతమంది చేస్తున్నాము? రైట్, చెక్ చేసుకునే అవసరం ఉంది కదా. చేస్తుండొచ్చు, కొంతమంది చేయట్లేదని కాదు, కానీ ప్రాబ్లం ఏంటంటే
వేరే వాటికి ప్రయారిటీస్ ఇచ్చేసాం కదా, రైట్? సో అర్థం అవుతే దానికి కూడా ఒక ప్రయారిటీ, ఒక టైం అనేది, ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తాం, రైట్? అన్ఫార్చునేట్లీ అర్థం కావట్లేదు మనకి. ఒక్క నిమిషం ఉండండి. రైట్. సో ఆ తర్వాత లేబర్ అండ్ ఎక్సర్సైజ్. సో ఎంతమంది మనం ఎక్సర్సైజ్ చేస్తున్నారండి ఇక్కడ? యోగా కానీ, ప్రాణాయామం కానీ, సమ్ ఫిజికల్ ఫిట్నెస్. ఎస్పెషలీ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళం అండి, చెప్తున్నాను కదా, కంప్యూటరే లోకం అయిపోయింది. ఏసీ రూమ్లో కూర్చుంటున్నాము గంటలు గంటలు, ఏసీ కార్లో వెళ్తున్నాము, యూనో ఎక్కడ లిఫ్ట్స్ ఎక్కుతున్నాము, అండ్ ఫిజికల్ వర్క్ ఎక్కడ చేస్తున్నామండి? మనం బాడీలోకి ఇంటేక్ అవుతుంది కానీ అది డైజెస్ట్ అవుతుందా, బయటికి కరెక్ట్గా వెళ్తుందా, లేకపోతే దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ కరిగి మన బాడీలోకి కరెక్ట్గా ప్రాపర్ ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఇవన్నీ మన బాడీలోకి వెళ్తున్నాయా లేదా ఎక్కడ చెక్ చేసుకుంటున్నాం? ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అసలు ఇవాళ రేపు యంగ్స్టర్స్ అండి, 30 years కూడా లేవు, వాళ్ళందరికీ నడుము నొప్పులు, కూర్చునే పోస్చర్ కరెక్ట్ గా ఉండట్లేదు, లేకపోతే జంక్ ఫుడ్ ఏం తింటున్నామో తెలియట్లేదు, ఎట్లా తింటున్నామో తెలియట్లేదు, మేజర్ ప్రాబ్లమ్స్ అండి హెల్త్ లో. ఫైనల్ గా లాస్ట్ కి అదంతా అయిపోయిన తర్వాత మన బ్రీతింగ్ ఎలా ఉంటుంది, మన ఆర్గన్స్ ఎలా ఉన్నాయి, రెగ్యులర్ గా మనం హెల్త్ చెకప్ చేసుకుంటున్నామా? మనకు ఒక్కోసారి మన బాడీ ప్రాబ్లం ఉందని సంగతి కూడా మనకు తెలియదు, ఎప్పుడో పెద్దగా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అయ్యో ఇంత జరిగిందా అని. అసలు అయితే ఇవి ఈ ఆర్డర్ లో పాటించాలని మనం. లాస్ట్ లో దానికి కావాల్సింది ఏంటంటే మెడిసిన్. ఓకే, ఇవన్నీ 1, 2, 3 తెలియక అది దాంట్లో మిస్టేక్స్ చేసిన తర్వాత లాస్ట్ కి మనం ఇవ్వాల్సింది మెడిసిన్. ఇవన్నీ దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మెడిసిన్ ఆర్ ట్రీట్మెంట్. అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నాము, మెడిసిన్ కే ప్రయారిటీ ఇచ్చేసాం. డబ్బు మనకి మందు ఉంది కదా, ఇప్పుడు కరోనా ఉంది, మందు ఉంది కదా అని. అరే కరోనానే అసలు ఎలా రాకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దామని ఎంత చేస్తున్నాం మనం. ఈ జబ్బులు ఏవైతే ఉన్నాయో, బీపీ, షుగర్, ఇవన్నీ ఉన్నాయి, అసలు యూనో జలుబు, జ్వరం ఇవన్నీ వస్తున్నాయి కదా మనకి. అవి రాకుండా ఎలా ఉండాలి? మన ఎడ్యుకేషన్ లోనే యూనో అసలు మనం మెడిసిన్ అంటేనే మనం ఏం చెప్తున్నాం అక్కడ, ఏ రోగం వస్తే ఏ మందు ఇవ్వాలి అంతే. మన హెల్త్ ఎలా ఉండాలి, ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏమి తింటే మన హెల్త్ బాగుంటుంది అన్నది ఎంతమంది డాక్టర్లు చెప్తున్నారు, ఎంతమంది చూసుకుంటున్నారు, దీన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మందులు వాడకుండా ఎలా ఉండాలి, అది కదండి. ఒకవేళ అప్పటికి ప్రాబ్లం వస్తే అప్పుడు మందులు వాడదాం, అంతేగాని లాస్ట్ ప్రిఫరెన్స్ ఇది. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ దీని గురించి చాలా డీటెయిల్డ్ గా హెల్త్ వర్క్ షాప్స్ ఉన్నాయి. లెట్స్ ట్రై టు మీరు వీలైనప్పుడు దాన్ని కూడా అటెండ్ అవ్వండి, రైట్? సో తర్వాత ప్రొడక్షన్ అండ్ వర్క్. ఓకే, సో వర్క్ చేస్తే, వర్క్ ఎందుకు చేస్తున్నాం అంటే అసలు యాక్చువల్గా మన జాబ్ ఏదైతే చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం? కొన్ని పనిముట్లు, కొన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ మనకు రావడానికి, కొన్ని ప్రొడ్యూస్ చేయడానికి, రైట్? సో ఇది కూడా మనకు ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది, ఇది కూడా మనకు ఒక విధంగా హెల్త్ కూడా ఇస్తుంది. బట్ దీని అవసరం ఏంటి అంటే మనకు కొన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి కదండి, రైట్? మనం బతకడానికి వేసుకునే బట్టలు కావాలి, తినడానికి తిండి కావాలి. అయితే దానికి మనం వర్క్ కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, ఆ ఎఫర్ట్ దేని మీద పెడతాం? నేచర్ మీద పెడతాం. ఏదైనా వర్క్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే మనం నేచర్ మీద వర్క్ చేస్తాం, రైట్? సో ఈ వర్క్ ప్రొడక్షన్ ఏ విధంగా జరగాలి, రైట్? ఎంత చేయాలి, మనం ఎంత వర్క్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే అగైన్ రైట్ అండర్స్టాండింగ్ నుంచి వస్తుందండి. మనకి ప్రాస్పరిటీ, సమృద్ధి అని అర్థం అవుతే మనకి ఏమి కావాలో తెలుసుకొని దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత వర్క్ చేయాలో తెలుస్తుంది. అది తెలియకపోతే, మనకి ఏమి కావాలో ఎంత కావాలో తెలియకపోతే మన స్కిల్ని ఉపయోగిస్తాము, ప్రొడ్యూస్ చేస్తూనే పోతాము. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నామో తెలీదు, ఎంత ప్రొడ్యూస్ చేయాలో తెలీదు, ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాము, అవన్నీ పోతూనే ఉంటాయి. రిసోర్స్ డిప్లీషన్ అనేది ఇక్కడే జరుగుతుందండి. ఎప్పుడైతే మనకి ఎంత ప్రొడ్యూస్ చేయాలో తెలియదు, ఏం ప్రొడ్యూస్ చేయాలో తెలియదు, సో రిసోర్స్ డిప్లీషన్ జరుగుతుంది. ఆ రిసోర్స్ డిప్లీషన్ ఏంటంటే మనం ఎర్త్ మనకి ఇచ్చేదానికంటే ఎక్కువగా మనం తీసుకుంటుంటాం. ఎర్త్ మనకి చాలా చాలా వస్తువులు ఇస్తుంది కదండి, ఆల్రెడీ నేచర్ నుంచి చాలా వస్తువులు ఉన్నాయి ఆల్రెడీ.
మనకి ఎంత కావాలో తెలియనప్పుడు వాటి నుంచి తీసుకుంటూనే ఉంటాం, అక్యుములేట్ చేస్తూనే ఉంటాం. అది అలా జరిగేదే రిసోర్స్ డిప్లీషన్ అంటాం. అయితే పొల్యూషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎంత వస్తువులు అయితే తీసుకుంటున్నామో మనకి పనికిరావు కదా, ఎంత కావాలో తెలియదు, మనం ఎక్సెస్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, వాటిని మనం డంప్ చేస్తుంటాం. మనం ఎక్సెస్ గా వాడుతుంటాం, ఎక్సెస్ గా పడేస్తూ ఉంటాం. ఈ ఎక్సెస్ గా పడేసేది ఏదైతే ఉందో అది పొల్యూషన్ లాగా అయిపోతుంది. బాడీకి అబ్జర్వ్ చేసుకుని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది, అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంది. కొన్ని మెటీరియల్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకొంచెం డీటెయిల్ గా నేచర్ లో మాట్లాడదాం. బట్ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంది. బట్ అది అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కంటే ఎక్కువగా మనం పడేస్తున్నాం కదా, అది ఓవర్ లోడ్ అయిపోతుంది ఎర్త్ మీద. దట్ బికమ్స్ పొల్యూషన్, రైట్? సో అది తర్వాత మనకు కావాల్సింది ఏంటి అని అంటే వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్. ఓకే, ఇది తెలుసుకోండి. తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే సొసైటీలో జస్టిస్ అండ్ ప్రిజర్వేషన్. జస్టిస్ అంటే న్యాయం అండి. ఈ న్యాయం ఎక్కడి నుంచి ఎన్ష్యూర్ చేయాలి? న్యాయం అంటే ఫస్ట్ సంబంధాల్లో ఎన్ష్యూర్ చేయాల్సిన విషయం. ఈ 9 మూల్యాలు ఏవైతే ఉన్నాయో, స్థాపిత మూల్యాలు ఆర్ బేస్ వాల్యూస్, రైట్? ఈ వాల్యూస్ ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుని వాటితో మన ఫ్యామిలీతో ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడు ఫ్యామిలీలో న్యాయం అనేది ఎన్ష్యూర్ అవుతుంది. ఏ ఒక్కటి అర్థం కాకపోయినా బతుకు అన్యాయం అయిపోతుంది, రైట్? ఫ్యామిలీలో న్యాయం ఎన్ష్యూర్ చేయలేంది సొసైటీలో మనం ఎన్ష్యూర్ చేయలేమండి. మనిషికి సంబంధం ఉంది అని గుర్తించి ఆ 9 మూల్యాలను అర్థం చేసుకుని దానితో మనం బతకగలిగినప్పుడు మ్యూచువల్ హ్యాపీనెస్ అనేది న్యాచురల్ అవుట్కమ్. ఒకళ్ళ రెస్పెక్ట్ అనే ఫీలింగ్ నాకు అర్థమయ్యి ఒకళ్ళని రెస్పెక్ట్ ఎక్స్ప్రెస్ చేసామనుకోండి, ఎందుకు వీళ్ళు అనవసరంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా మనకి? ఎవరు ఉంటారు కదండి. అందరికీ రెస్పెక్ట్ కావాలి, కంటిన్యూస్ గా కావాలి, రైట్? ఈ ఫీలింగ్ అనేది ఉండి మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, ఎదుటి వాళ్ళు హ్యాపీగా అవుతారు. రెస్పెక్ట్ ఒకటే కాదు, ఈ 9 ఫీలింగ్స్ ఏవి ఉన్నా సరే, ఏవి అర్థం చేసుకుని ఎక్స్ప్రెస్ చేసినా కూడా నేను హ్యాపీగా ఉంటాను, ఎదుటి వాళ్ళు హ్యాపీగా అవుతారు. అదే కదా మనకు కావాల్సింది కూడా సొసైటీలో కానీ ఫ్యామిలీలో కానీ, రైట్? ఈ ప్రిజర్వేషన్ అంటే ఏంటి అని అంటే ఈ ప్రాస్పెరిటీని, సమృద్ధిని నేను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ఎప్పుడైతే నేను నా జనాలతో అంటే నా చుట్టుపక్కల ఉన్న మనుషులతో కానీ నేచర్తో కానీ ఎప్పుడైతే బతకగలుగుతానో, ఎంత ఉంచాలో అంత ఉంచుతాను, ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటాను, రైట్? సో ఇది జరిగినప్పుడు కరెక్ట్ గా మనం ఎలా జీవించాలో, ఎంత కావాలో అంత తెలుసుకొని అంతే వాడుకొని కో ఎగ్జిస్టెన్స్ గా ఉండగలుగుతానండి. నేచర్ తో కానీ మనుషులతో కానీ కో ఎగ్జిస్టెన్స్ అంటే మనం బేసిక్ గా ఆల్రెడీ చాలా కో ఎగ్జిస్టెన్స్ ఉంది, దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తూ ఉండగలుగుతాను. ఓకే, ఇంకొంచెం డీటెయిల్ గా మనం నేచర్ లో కూడా నేర్చుకున్నాం ఇది. బట్ యా, జస్ట్ టెలింగ్ యూ, మ్యూచువల్ ప్రాస్పెరిటీ ఆర్ మ్యూచువల్ ఎన్రిచ్మెంట్ అనేది జరిగిపోతుంది మనకి ఆటోమేటిక్ గా, ఇది అర్థం చేసుకుంటే, రైట్? ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని మనము ఎక్సెస్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి ఒక్కోసారి మనం ఫ్యూచర్ లో ఏమన్నా కరువు కటకాలు అలాంటివి ఏమన్నా రావచ్చు. అలాంటి వాటికి ఏంటంటే కొంచెం ఎక్సెస్ ప్రొడ్యూస్ చేసి దాచిపెట్టుకోవడం అనేది కొంచెం అవసరమే, అంతే కదండి. ఒక్కోసారి మనకి అది అవసరం పడుతుంది. అలాంటప్పుడు మనకి స్టోరేజ్ అనేది ఒక చోట స్టోర్ చేసుకోగలిగే ఫెసిలిటీ అయితే ఉండాలి మనకి, దాన్ని ఎన్ష్యూర్ చేయడం, అది స్టోరేజ్. అయితే ఇంకో విషయం ఏముంటుందంటే నేను అన్నిటినీ ప్రొడ్యూస్ చేయలేదు కదండి. నేను మేబీ ఒక ధాన్యాన్ని ప్రొడ్యూస్ చేస్తాను, లేకపోతే ఇంకో బట్టల్ని ప్రొడ్యూస్ చేస్తాను, లేకపోతే ఒకళ్ళకి హెల్త్ విషయంలో ఒక డాక్టర్ని అవుతాను, ఏదో ఒకటి ఉంటుంది, ఒకటి మాత్రమే నేను ప్రొడ్యూస్ చేయగలను. మరి అన్ని నేను చేయలేను కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను ప్రొడ్యూస్ చేసింది వేరే వాళ్ళు ఇంకోటి ఏదో ప్రొడ్యూస్ చేయలేరు కదా, వాళ్ళు ఏదో ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళని నేను ఎక్స్చేంజ్ చేసుకుంటాం. సో నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నది నేను వాళ్ళతో షేర్ చేసుకుంటాను, వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉన్నది వాళ్ళు నాతో షేర్ చేసుకుంటారు. జనరల్ గా సొసైటీలో జరిగేది కూడా ఇదే, రైట్? ఇది మ్యూచువల్ ప్రాస్పెరిటీ అర్థమైతేనే ఇది చేయగలుగుతాం. ఎప్పుడైతే సమృద్ధి అర్థం కాదో ఇది చాలా మనం దీన్ని ఓవర్ ఎవాల్యుయేట్ చేస్తుంటాం మనం యూజువల్ గా, రైట్? దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మన సొసైటీలో నేను యాక్చువల్లీ ఏంటంటే జనరల్ గా నేను ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు
రిటర్న్ వచ్చేటప్పుడు నేను మా ఇంట్లో అడుగుతాను ఆవిడని, లైక్ ఏమన్నా వస్తువులు కావాలా ఇవాళ ఇంట్లో సామాన్లకి అని అడుగుతాను. వచ్చేటప్పుడు షాప్లో కానీ ఏమన్నా తీసుకెళ్తూ ఉంటాను బేసిక్గా. అయితే నేను యూజువల్గా నాకు పళ్ళల్లో అరటిపళ్ళు అంటే బాగా ఇష్టం, రైట్? అరటిపళ్ళు కొనడానికి ఒక అతని దగ్గరికి వెళ్తుంటాను రెగ్యులర్గా, రైట్? సో అతనికి నేను ఇంకోటి ఏంటంటే ఈ నేచర్ మీద చాలా కాన్షియస్గా ఉంటాను. ఇంతకుముందు సీను నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్తుంటారు కదా. సో నేను నా బ్యాగ్ నేను యూజువల్గా క్యారీ చేస్తాను, నా ఓన్ బ్యాగ్, ప్లాస్టిక్ బ్యాగ్. నేను అతన్ని అంటే బేసిక్గా అడగను బేసిక్గా. అయితే ఈ అరటిపళ్ళు ఎప్పుడైతే ఎప్పుడు మోస్ట్లీ ఒక అతని దగ్గర దారిలో ఒకతనే ఉంటాడు యూజువల్గా, అతని దగ్గర తీసుకుంటుంటాను. సో అతని నేను ఎలా తీసుకుంటాను, ఒక్కోసారి మోస్ట్లీ నేను సైకిల్ మీద వెళ్తుంటాను. సో సైకిల్ మీద బ్యాగ్ పట్టుకొని అతని దగ్గర కొంటుంటాను. సో అతను చూస్తాడు, నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు రెగ్యులర్గా. ప్లాస్టిక్ బ్యాగ్ అని ఆఫర్ చేసినా నేను తీసుకోను, ప్లస్ సైకిల్ మీద వస్తాను, మంచిగా మాట్లాడతాను. ఈ బిహేవియర్ చూసి అతన్ని నాకు ఎంత కోఆపరేట్ చేస్తాడంటే బేసిక్గా ఒక్కోసారి ఏంటంటే నాకు డజన్ అరటిపళ్ళు అడిగితే 40 రూపాయలకో 50 రూపాయలకో 2 ఎక్స్ట్రా కూడా ఇచ్చేస్తాడు నాకు. ఓకే, అండ్ ఉన్న వాటిల్లో మంచివి చూసి ఏరి ఇస్తాడు నాకు. అంటే ఇప్పుడు దానివల్ల మనకు అర్థం ఏమైపోయింది అని అంటే ఈ సమృద్ధి భావము ఆర్ ఈ సంబంధాలను ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఎదుటి వాళ్ళు మనకి ఆటోమేటిక్ గా కోఆపరేట్ చేస్తారు. మనం యూజువల్ గా ఏం చేస్తామనంటే ఇన్ఫాక్ట్ నేను కూడా అలాగే చేస్తుండేవాడిని. ఈ మధ్యలో కొంచెం చాలా నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. బేరం ఆడతాం మనం బయటకు వెళ్ళి, ఎంత అన్కంఫర్టబుల్ గా ఉంటుందండి వాళ్ళకి, రైట్? బేరం ఆడి ఎంత తక్కువకి ఇస్తావు ఇవన్నీ అంటే చెయ్యొద్దని కాదు. మనం కూడా ఒక్కోసారి కంఫర్టబుల్ గా ఉండమేమో, కానీ మనం ఒక ఫీలింగ్ తో మనం ఎప్పుడైతే ఒక మంచి సంబంధం అనే ఫీలింగ్ తో ఎప్పుడైతే మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతామో, ఇది నాకు అవసరము వాళ్ళకి అవసరము, నేను ప్రాస్పరస్ గా ఉండాలి వాళ్ళు ప్రాస్పరస్ గా ఉండాలి అనే ఆ సంబంధంతో ఉంటే ఆటోమేటిక్ గా మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారండి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఓకే, సో ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్. అయితే ఇది ఎప్పుడైతే మనం ప్రాఫిట్, నాకే ఈ ప్రాఫిట్ అంటే ఏంటండి, ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రాఫిట్ అంటే ఏంటి మీరేమైనా చెప్పగలరా? ప్రాఫిట్ అవసరమే, నేను కాదనట్లేదు, ప్రాఫిట్ కావాలి. అసలు మరి ప్రాఫిట్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై ప్రాఫిట్? మనం అంతా డబ్బుతోనే చేస్తున్నాం కూడా అదొకటి తెలుస్తుంది. నేను చెప్తాను చూడండి. ప్రాఫిట్ అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఓకే, నేను ఒక మామిడి టెంక ఉంది నా దగ్గర, మామిడి పండు తిన్నాను, ఆ టెంక మిగిలింది. ఓకే, నా ఇన్వెస్ట్మెంట్ ఆ మామిడి టెంక ఒక భూమిలో పాతి పెడతాను. ఓకే, నా ఇన్వెస్ట్మెంట్ అది 3-4 ఏళ్ల తర్వాత నా ఇన్వెస్ట్మెంట్ ఏమైందండి? దాన్ని కొంచెం ప్రొటెక్ట్ చేశాను, కొంచెం నీళ్లు పోసాను మధ్య మధ్యలో, చెట్టు అయింది, పెద్దగా అయింది, 4 ఏళ్లలో పెద్ద చెట్టు అయింది, ఒక వందల వేల పళ్ళనిచ్చింది. నా ఇన్వెస్ట్మెంట్ ఒక్క మామిడి టెంక, మామిడి పండును కూడా నేను తినేశాను, ఒక టెంక మిగిలింది, దాన్ని ఇన్వెస్ట్ చేశాను. నేచర్ లో ఆల్రెడీ ప్రాఫిట్ ఉందండి, ఎంతో ప్రాఫిట్ ఉంది. అంటే ప్రాఫిట్ అంటే ఏంటంటే చెప్తాను నేను, నాకు ప్రాఫిట్ ఉంది, చెట్టుకి ప్రాఫిట్ ఉంది, అది ఎంత పెద్దగా అయింది చూడండి, ఎంత ఫ్లరిష్ అయింది, ఎన్విరాన్మెంట్ కి ప్రాఫిట్ వచ్చింది, చుట్టుపక్కల వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. నేను ఒక్కడిని అన్ని వందల వేల పళ్ళ నేను తినగలనా? నేనేం చేస్తాను? షేర్ చేసుకుంటాను. అది కదండి ప్రాఫిట్. ఇది నేచర్ లో ఆల్రెడీ ఉందండి. ఎప్పుడైతే నాకే ప్రాఫిట్ కావాలి అని ఎప్పుడైతే ఆలోచిస్తామో, నేనే బాగుపడాలని ఎప్పుడైతే ఆలోచిస్తామో, ఈ బార్గెనింగ్ అని బేరం ఆడాలని ఇవన్నీ చేస్తాం. ఎదుటి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం, ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలని చేస్తుంటాం. అది వర్కౌట్ కాదు. ఇన్ఫాక్ట్ అసలు నేచర్ మీద కూడా ఇలా చేస్తున్నాం కాబట్టి అసలు ఎంత అన్యాయం చేస్తున్నాం అంటే నేచర్ మీద మనం. ఇవాళ రేపు సీడ్లెస్ ఫ్రూట్స్ దొరుకుతున్నాయండి. సీడ్లెస్, ఇప్పుడు నేను గ్రేప్స్ కొంటానికి ట్రై చేశాను. నాకు పళ్ళు అంటే నేను చాలా బాగా ప్రిఫర్ చేస్తాను. గ్రేప్స్ కొంటాను, సీడ్ తో ఉండే గ్రేప్స్ దొరకట్లేవండి ఇప్పుడు. మరి గ్రేప్స్ ఎలా పండిస్తామండి మనం? ఇంకా సీడ్ లేకపోతే, ఆ మామిడి టెంక లేదనుకోండి నాకు, ఒకవేళ ఎక్కడి నుంచి నేను మామిడి పండ్లను తెస్తాను? ఇంకా దాన్ని ఎంత కెమికల్స్ వేసి దాన్ని ప్రొడ్యూస్ ఎక్కువ కావాలి అని, ఇంకా ఉన్న 100,000 సరిపోవట్లేదు కదా మనకి, ఎంత కావాలో తెలియదు కదా.
సో ఇంకా ఎక్కువ కావాలి, తొందరగా కావాలి. నేను ఈ కార్బైడ్ పెట్టి దాన్ని తొందరగా పండించడము, బాగా లుక్ బాగా ఉండడానికి, లోపల టేస్ట్ అంత గొప్పగా ఉండదు అప్పుడు అలా చేస్తే. రైట్? సో ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? మనకి ఏమి కావాలో అర్థం కాక, ఎలా కావాలో అర్థం కాక, ఎంత కావాలో అర్థం కాక ఇవన్నీ చేస్తూనే ఉన్నాం కదండి. రైట్? సో ఉన్న ప్రాఫిట్ నేచర్తో ఎప్పుడైతే కోఎగ్జిస్ట్ అవుతామో, నేచర్ ఈజ్ ఎనీవే దేర్. మనకి ఎంత కావాలో అంతా ఇస్తుంది. రైట్? సో ఇదండి వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో సో ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటి అనంటే, సో హ్యూమన్ గోల్ అచీవ్ చేస్తే, రైట్ అండర్స్టాండింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ఇవన్నీ మనం రైట్ అండర్స్టాండింగ్ ఇండివిజువల్ తెలుసుకోగలిగినప్పుడు, రైట్ ఫీలింగ్ అండ్ రైట్ అండర్స్టాండింగ్ ఆటోమేటిక్ గా వస్తుంది. అండ్ దిస్ లీడ్స్ టు ఆల్ ఎంకంపాసింగ్ సొల్యూషన్. అంటే అందరికీ రైట్ అండర్స్టాండింగ్, అందరికీ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఒకళ్ళు మ్యూచువల్ గా పూరకంగా ఉండగలుగుతాం. అలాగే ఫ్యామిలీలో కూడా ప్రాస్పెరిటీ, సమృద్ధి అని అర్థమైనప్పుడు, నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ అర్థమైనప్పుడు అలా జీవించగలుగుతాం, సమృద్ధిగా జీవించగలుగుతాం. అది ఫ్యామిలీలో ఎన్ష్యూర్ అయిన తర్వాత సొసైటీలో మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్, సంబంధాలు, మనిషికి సంబంధం ఉంది, దాన్ని గుర్తించి నిర్వర్తించినప్పుడు భయం లేని సొసైటీలో నేను జీవించగలుగుతాను. అలాగే నేచర్ ని అర్థం చేసుకొని, దాంట్లో ఉండే ఫిజికల్ ఫెసిలిటీస్ ని ఎంత కావాలి, ఏమి కావాలి అని అర్థం చేసుకుని వాటితో కోఎగ్జిస్టెన్స్ గా ఉండగలిగితే దాన్ని నేను అక్కడ సమృద్ధిగా జీవించగలుగుతాను నేచర్ తో కూడా. రైట్? ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ప్రాఫిట్ విషయము నేచర్ తో చెప్పారు. అంటే మ్యూచువల్ కో ఎగ్జిస్టెన్స్ లో జీవించినప్పుడు ద నేచర్ గెట్స్ బెనిఫిటెడ్ అండ్ ఇట్స్ ఫైన్. ఇది కెన్ యూ కైండ్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ రిలేషన్ విత్ సొసైటీ సార్? ఈ ప్రాఫిట్ అనే కాన్సెప్ట్ ను సొసైటీతో. అంతే కదండి. ఇప్పుడు సపోజ్ నాకు ప్రాఫిట్ అనేది అర్థం కాలేదనుకోండి, ప్రాఫిట్ అంటే నా ఒక్కడికే ప్రాఫిట్ కావాలి అని అనుకున్నాను అనుకోండి, బయట మనం సామాన్లు కొంటున్నాం కదండి బయట, సో దాంట్లో బేరం ఆడుతున్నాం కదా. ఓకే, ఆర్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, నేను నా ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఆ ఇన్వెస్ట్మెంట్ కి ప్రాఫిట్ నా ఒక్కడికే కావాలి అని అనుకున్నాను అనుకోండి, ఏమవుతుందండి? ఓకే, వేరే వాళ్ళని ఎంత తక్కువ చేయాలి అని అనుకుంటాం కదా. సో కాంపిటీషన్ అన్నది, ఈ కంపారిజన్ అన్నది, వాళ్ళకంటే నాకు ఎక్కువ కావాలి, దోచుకోవడమే, అంతే, అదే జరుగుతుంది కదా. సో ఇప్పుడు అందుకని మీరు చూడండి, బయట రైతులు ఎంత సమృద్ధిగా ఉండాలి వాళ్ళు యాక్చువల్ గా అయితే. ఎందుకంటే వాళ్లే కదండి ప్రొడ్యూస్ చేసేది. ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? రైతులు. వాళ్ళకి ఎంత అన్యాయం చేస్తున్నామండి మనం. వాళ్ళకి ఇంకా చిన్న ఉదాహరణ చెప్తాను నేను యాక్చువల్ గా. సో మనం చేసే మిస్టేక్స్ ఇది. ఇప్పుడు మాలాంటి ఫెసిలిటేటర్ ఒకళ్ళు ఉన్నారండి ఢిల్లీలో. సారీ, ఒక కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి. ఓకే, సోమ్ త్యాగి అని ఒక అతను ఢిల్లీలో ఒక ఫెసిలిటేటర్ ఉన్నారు. ఆయన లైవ్ ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటారు యూజువల్ గా. ఆయన ఏంటంటే, ఒకసారి ఆయన చదువుకుంది ఏంటి అని అంటే పిహెచ్డి చేశాడు. ఎక్కడ? వాటర్ మేనేజ్మెంట్ అన్న దాని విషయంలో పిహెచ్డి చేశాడు యాక్చువల్ గా. సో ఈ వాటర్ మేనేజ్మెంట్ అంటే మా నీళ్ళని ఎలా మంచిగా ఉపయోగించుకోవాలి అని అనేది. రైట్? సో దీంట్లో రీసెర్చ్ ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే రైతులకి. ఎందుకంటే వాళ్ళకి పండించడానికి వాటర్, నీళ్లు కావాలి, దాన్ని కరెక్ట్ గా ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా పంటలకి ఎలా పోయాలి, ఇదంతా చాలా టెక్నాలజీ ఉంది దాంట్లో. దాని గురించి నేర్చుకున్నాడు. సో ఆయన ఢిల్లీలో నేర్చుకున్నాడు. సో ఈ ఢిల్లీలో నేర్చుకుని ఇది మరి ఎలా ఉపయోగించాలి దీన్ని అని చెప్పేసి, సరైన ఆయన ఓన్ ఊరికి వెళ్ళి ఇది వాళ్ళకి రైతులకి చెప్దామని చెప్పేసి మంచి ఉద్దేశంతో వెళ్ళాడు ఊరికి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళాడు? ఒక మంచి కార్ వేసుకున్నాడు, 2-3 వెంట వేసుకున్నాడు, ఒక ల్యాప్టాప్ తీసుకున్నాడు, ప్రొజెక్టర్ తీసుకున్నాడు. అది ఊరు వాళ్ళ ముందు అంతా ప్రజెంట్ చేశాడు. మీరు కొన్ని ఇట్లా ఇంకుడు గుంటలు పెట్టండి, వాటర్ పాండ్స్ పెట్టండి, వాటర్ సేవ్ చేయండి, అంతా లెక్చర్ ఇచ్చేసాడు మొత్తం దాని గురించి. ఇచ్చేసిన తర్వాత జనరల్ గా ఏదైనా లెక్చర్ ఇచ్చిన తర్వాత మేము కూడా అడుగుతుంటాం కదా, మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడుగుతాం కదా. అట్లానే అతను కూడా నేను ఇంత చెప్పాను, మీకు ఏం అర్థమైంది, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా చెప్పండి, ఏం అర్థం కాలేదు చెప్పండి అని అడిగాడు. వాళ్ళు ఏం అడిగారనంటే, సార్ మీరు వేసుకున్న ప్యాంట్ చాలా బాగుంది, జీన్స్ ప్యాంటు, ఇది ఎంతకు దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు. ఒకళ్ళు ఏం అడిగారంటే, అరే ఈ ప్రొజెక్టర్ ఇంత బాగుంది, మేము దీంట్లో సినిమాలు చూసుకోవచ్చా, ఓకే ఇది మాకు ఇస్తారా,
ఓకే. సో ఇంకోళ్ళు ఏం అడిగారంటే మీరు ఈ అప్పుడు ఇది చాలా ఏళ్ల క్రితం అంబాసిడర్ కార్ చాలా బాగుంది, మేము ఇట్లాంటి కార్లు మా దగ్గర ఎవరికీ లేవు, ఈ కార్ తెచ్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా తెచ్చుకోవాలి మేము? అయితే ఇది ఇది ఏంటి ఇప్పుడు అసలు ఆయన వచ్చిన పర్పస్ ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? అయితే ఇది ఇది దీని ఈ ఎగ్జాంపుల్ కి నేను మళ్ళా వస్తాను యాక్చువల్గా. సో మిమ్మల్ని ఒకటి అడుగుతానండి, ఎవరు డెవలప్డ్ అండి? ఓకే, సిటీ డెవలప్డా, విలేజ్ డెవలప్డా? మీరేం ఆన్సర్ చెప్తారు? ఆన్సర్ రాయండి. సిటీ డెవలప్డా, విలేజ్ డెవలప్డా? విలేజెస్. ఓకే, సిటీ ఎందుకు డెవలప్డ్, విలేజ్ ఎందుకు డెవలప్డ్? సిటీ ఎందుకంటే అక్కడ మనకు కావాల్సినవన్నీ అక్కడ ఉంటాయి. ఐ మీన్ ఎవర్ ద ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్, పాపులేషన్. ఓకే, రైట్. సో విలేజ్ కాదు అంటే ఓకే, ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్. ఓకే, సో నేను ఒక చిన్న ఉదాహరణ లాగా చెప్తాను మీకు. రైట్, పాయింటర్ పెట్టుకుంటాను. ఓకే, సిటీ యూజువల్ గా పెద్దగా ఉంటుందండి, కరెక్ట్? చాలా మంది జనాలు ఎక్కువగా ఉంటారు సిటీలో, జనాలు చాలా మంది ఉంటారు. విలేజెస్ అన్ని చాలా తక్కువ చిన్నగా ఉంటాయి, కానీ ఎక్కువ ఉంటాయి చుట్టుపక్కల, చాలా చాలా విలేజెస్ ఉంటాయి కదండి. ఇలాగే ఉంది మన జనరల్ గా మన సొసైటీ, మన స్టేట్ లో కానీ కంట్రీలో కానీ హోల్ ఎంటైర్ లో ఇలాంటివన్నీ విలేజెస్ ఉన్నాయి. ఇవి V1, V2, V3, ఇది సిటీ 1 అనుకుందాం. ఇలాగే ఉంది కదండి. సో ఈ సిటీ విలేజెస్ మధ్యలో సంబంధం ఏదైతే ఉందో దాన్ని తెంచేసామండి, ఏం ఎక్స్చేంజ్ లేదు రెండింటి మధ్యలో. ఓకే, హైపోథెటికల్ సిచ్యువేషన్. బట్ ఎవరు ఎక్కువ సఫర్ అవుతారండి? సిటీ సఫర్ అవుతుందా, విలేజ్ సఫర్ అవుతుందా? ఆబ్వియస్లీ సిటీ సఫర్ అవుతుంది కదా, రైట్? సో ఎవరు స్వతంత్రంగా ఉన్నారు, ఎవరు పరతంత్రంగా ఉన్నారు? విలేజెస్ స్వతంత్రంగా ఉంది. రైట్. వీళ్ళు ప్రొడ్యూసర్స్ వారు కన్స్యూమర్స్ సార్, అంతే. ఎగ్జాక్ట్లీ. సో అయితే స్వతంత్రంగా ఉన్నోళ్ళు డెవలప్డా, పరతంత్రంగా ఉన్నోళ్ళు డెవలప్డా? స్వతంత్రంగా ఉన్న వాళ్ళే డెవలప్డ్ అండి. ఓకే, సో అదే చూస్తున్నామండి ఇప్పుడు మనకి వచ్చే ఫుడ్ కానీ, మనం వేసుకునే బట్ట కానీ, ఏ వస్తువులైనా సరే మోస్ట్లీ విలేజెస్ నుంచి వస్తున్నాయండి. మనకి ఎంత సఫర్ అవుతాం చూడండి. విలేజెస్ పెద్దగా సఫర్ అవుతాయంటే విలేజెస్ వీళ్ళకి మధ్యలో కానీ వాళ్ళు ఒక రైతు పండించింది ఇంకొక రైతుతో ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళు కావాల్సిన తిండి, వాళ్ళకి కావాల్సిన బట్ట అన్నీ ఉంటాయండి, వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు, రైట్? వాళ్ళ విషయాలు వాళ్ళు. అన్ఫార్చునేట్లీ మనం ఏమైపోయామంటే, మనం బాగా చదువుకున్నామో లేదో తెలియదు కానీ మనం వీఆర్ లిటరేట్, నాట్ ఎడ్యుకేటెడ్. ఎప్పుడైతే ఉన్నామో ఆ పవర్ తోటి, ఆ ఈగో తోటి మనం ఏం చేసామంటే, మనమే గొప్ప అనే ఒక అహం తోటి మనం ఏం చేసామంటే, ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ చెప్పాను కదా మీకు. ఓకే, ఆ జీన్స్ ప్యాంట్ వేసుకోవడము, ఆ కార్ వేసుకోవడము, అంటే అవన్నీ నేను తీసుకోవద్దు అని అనట్లేదు, వాటి అవసరం ఉంది మనకి సిటీలో, కానీ అదే డెవలప్మెంట్ అని ఎప్పుడైతే అనుకుంటామో దెన్ ఇట్స్ ద ప్రాబ్లం. డెవలప్మెంట్ అంటే మనుషులు హ్యాపీగా ఉండడం అనేది డెవలప్మెంట్ అండి. ఎక్కడైతే మనుషులు హ్యాపీగా ఉంటారో, అన్ని వస్తువులు ప్రాస్పరస్ గా ఉంటుందో, అది డెవలప్మెంట్ కదండి. కానీ మనం ఎక్కడ చూస్తున్నాం? ఇంకో ఉదాహరణ చెప్తాను నేను టీసీఎస్ లో జాబ్ చేస్తున్నప్పుడు నేను యూజువల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటాను. సో మేబీ మా కంపెనీ కూడా ఒక్కోసారి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తుంది మాకు యాక్చువల్లీ ఆఫీస్కి రావడానికి. సో అయితే ఒకసారి మా టీసీఎస్ బస్సులో వెళ్తున్నాను. సో అప్పుడు మా గచ్చిబౌలిలో మా ఆఫీసు, ఆ బస్సులో వెళ్తున్నప్పుడు నా ఎదురుగా 2 అమ్మాయిలు కూర్చున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరుగుతుంది. అయితే మా టీసీఎస్ ఆఫీస్ ఇక్కడ ఆదిబట్లలో కూడా కొత్త ఆఫీస్ క్రియేట్ చేశారు, కొంచెం యూతల్ సైడ్ ఆఫ్ ది సిటీ, రైట్? సో ఒక అమ్మాయి చెప్తుంది, అరే నాకు ఈ ప్రాజెక్ట్ చేంజ్ అయింది, కొత్త ప్రాజెక్ట్ ఉంది, అది ఆదిబట్ల చాలా దూరం అవుతుంది, అండ్ అక్కడికి నేను వెళ్ళాలని లేదు నాకు, బట్ అక్కడే వచ్చిన ప్రాజెక్ట్ వెళ్ళాలి అని అంటే, ఎందుకు వెళ్ళాలని లేదు అని అంటే, అది అంత డెవలప్డ్ ప్లేస్ కాదు కదా అని చెప్పింది. అది నాకెందుకో డౌట్ వచ్చింది, ఏంటి డెవలప్మెంట్ లేకపోవడం ఏంటి అని నేను వచ్చి అడిగాను, అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఎందుకు డెవలప్డ్ కాదంటున్నారు మీరు అని నేను జనరల్గా పిలిచి అడిగాను. అడిగితే అక్కడ చుట్టుపక్కల హాస్పిటల్స్ లేవు కదా అని అంటారు. హాస్పిటల్స్ ఎందుకు మీకు అని అంటే, మా ఫాదర్ కొంచెం హెల్త్ బాగుండదు, పేరెంట్స్కి కొంచెం హెల్త్ బాగుండదు, హాస్పిటల్స్కి వెళ్ళాలి కదా అని చెప్తున్నాను అనమాట. అయితే నేను అన్నాను,
హాస్పిటల్స్ ఎక్కువ ఉండడం అన్నది డెవలప్మెంటా, లేకపోతే ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇల్ హెల్త్ లేకపోవడమా? అంటే అక్కడ హెల్త్ లేకపోవడమే, మరి అదే ఉంది కదా అని అంటే, మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే హెల్త్ మీద ఉంటుందో హాస్పిటల్స్కి అంటే హాస్పిటల్ ఉండొద్దు అని కాదు, అక్కడ హాస్పిటల్స్ అవసరం ఏంటో చూసుకుంటాం. హాస్పిటల్స్ ఈజ్ నాట్ ద సైన్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఆరోగ్యంగా ఎలా ఉండాలో నేను చూసుకుంటాను. సో ఇది మిస్అండర్స్టాండింగ్ ఉందండి. ఎక్కడైతే పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయో, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయో, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయో, అది డెవలప్మెంట్ అని అనుకుంటున్నాం. అలా అని చెప్పి నేను అవసరం లేదు అన్నట్లా. వాటిని మనం కరెక్ట్ గా యూజ్ చేసుకుని అది డెవలప్మెంట్ కాదు, వాటి అవసరం ఉంది, వాటిని వాడుకుంటాను అని అనుకోవడమే దాని డెవలప్మెంట్. నేను హ్యాపీగా ఉండడం వాటితో అన్నదే డెవలప్మెంట్. ఇన్ఫాక్ట్ వాటిని మనం విలేజెస్ లో ఎన్ష్యూర్ చేసి వాటికి వాళ్ళు హ్యాపీగా ఉండడం అనేది ఎన్ష్యూర్ చేయగలిగితే అది డెవలప్మెంట్, రైట్? సో ఇది ఒక పెద్ద మిస్కన్సెప్షన్ ఉందండి మన దగ్గర. ఓకే, సో ఇది నేను హోంవర్క్ మీకు పాస్ చేస్తానండి సొసైటీ గురించి ఎస్పెషలీ. ఎస్ సార్, మీరు అన్నట్టు నేను గత 1 year నుంచి డ్యూ టు కోవిడ్ సిచ్యువేషన్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ విలేజ్ సార్. నాట్ వన్ సింగిల్ డయాబెటిక్ పేషెంట్ హియర్ సార్, ఇన్ స్పైట్ ఆఫ్ దర్ అడ్వాన్స్డ్ ఏజ్ సార్. ఒక్కరు కూడా మన ఇంట్లో మెడిసిన్స్ కే మినిమం 3,000-4,000 పెడతాం కదా సార్, ఇక్కడ ఒక్కరు కూడా సార్. ఎస్, మీరు అన్నట్టు బికాస్ ఆఫ్ దేర్ సింప్లిసిటీ కూడా సార్, వాళ్ళ నీడ్స్. మన శివశంకర్ గారు చెప్పారు మీకు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయంటే గిల్ట్ ఫీల్ అయ్యాం సార్, కానీ వీళ్ళకు 2-3 డ్రెస్సుల కంటే ఎక్కువ ఉండవు సార్. దే డోంట్ ఎక్స్ప్లాయిట్ నేచర్ సార్, సింపుల్ గా జీవిస్తారు సార్, వాళ్ళ అవసరాలు తక్కువ సార్. నిజం సార్ మీరు అన్నది, దే డోంట్ రిక్వైర్ హాస్పిటల్స్. కోవిడ్ నుంచి ఒక్కరు చచ్చిపోలేదు సార్ ఊళ్ళ. అవును, ఎగ్జాక్ట్లీ. సో కోవిడ్ అనేది మనం సిటీలోనే ఎక్కువ చూస్తున్నాం కానీ తక్కువ. కోవిడ్ వచ్చింది సార్, ఆ నర్సెస్ ఇచ్చిన మినిమం మెడిసిన్స్ తో, బికాస్ దే డోంట్ హ్యావ్ ఆ నాలెడ్జ్ లేకపోవడం వాళ్ళకి బ్లెస్సింగ్ అయింది సార్. ఎవరు పోయి హాస్పిటల్లో చేరలేదు సార్. నేను ఇక్కడ 2-3 విలేజ్ లో చూశాను, మొత్తం సిటీలలో టౌన్స్ లో చనిపోయారు సార్. అవును, మన పొల్యూషన్ ఎక్కువ జరుగుతుంది, ఎక్కడ గార్బేజ్ ఎక్కువ కనపడుతుంది, ఎక్కడ ఎక్కువ అనారోగ్యాలు ఎక్కడ ఉన్నాయి చెక్ చేసుకుందాం అండి. సిటీలో ఉన్నాయా, విలేజెస్ లో ఉన్నాయా, రైట్? సో ఇది డెవలప్మెంటా? మరి అది డెవలప్మెంట్ అనుకుంటున్నాం సిటీ అంటే, రైట్? హాస్పిటల్స్ అంటే, బిల్డింగ్స్ అంటే, ఎక్కువ కంఫర్ట్ అంటే, పెద్ద కార్లు ఉంటే, రోడ్లు ఉంటే, ఇది డెవలప్మెంట్ అనుకుంటున్నాం. సో హెల్త్ లేదు, అటు సంతోషం లేదు, పక్క వాళ్ళ ఇంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లో ఉంటున్నాం, పెద్ద ఒకటే దగ్గర ఉంటున్నాం, దగ్గర పక్కనే ఉంటున్నాం, కానీ పక్కోడు ఎవడో తెలియదు, సిటీల్లో ఏం చేస్తున్నాడో తెలియదు, ఎందుకు చేస్తున్నాడు, పక్కోడితో గొడవలు ఏంటండి? అది ఎక్కడ ఎవరు హ్యాపీగా ఉంటారండి? వాళ్ళ అసలు ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో ఏమీ తెలియదు మనకి, రైట్? చాలా ఇష్యూస్ ఉన్నాయండి, ఇవన్నీ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ టు నేచర్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ అంటే ఏంటి అర్థం చేసుకుందాం అండి ఫస్ట్, రైట్? నేచర్ అంటే వాట్ యూ థింక్ నేచర్ మీన్స్? నేచర్ అంటే ఏంటి, మీరేమని చెప్పగలరా? చుట్టూ ఉండే పరిసరాలు. ఓకే, ఇంకా సార్ ప్రతి ఒక్కటి నేచర్ నుంచే మనం తీసుకుంటున్నాం. నేచరే మనల్ని జీవిస్తుంది, నేచర్ తోనే జీవిస్తున్నాం. నేచర్ లేకపోతే మనం లేము. ఓకే, సో నేను వాట్ అబౌట్ మీ? నేను నేచరేనా? నేచర్ లో ఉన్నానా? నేచర్ తో ఉన్నానా? నేనే నేచర్ సార్, నేనే నేచర్ లోనే ఉన్నాను. ఎగ్జాక్ట్లీ, రైట్. సో నేను కూడా నేచర్ తోనే ఉన్నాను, నేను కూడా ఒక 1 part ఆఫ్ ద నేచర్ అన్నది అర్థం అవుతే, నేచర్ నాలాగే ఉండాలి అన్నది కూడా అర్థం అవుతుంది కదండి. నేను మంచిగా ఉండాలని కోరుకుంటాం, ఎవరన్నా నేను మంచిగా ఉండొద్దు అని కోరుకునే వాళ్ళు ఉంటారా? ఓకే, సో నేను కూడా పార్ట్ ఆఫ్ నేచర్ అంటే నేను మంచిగా ఉండాలని కోరుకుంటాను. నేచర్ కూడా మనం తీసుకునే గాలి నేచర్ నుంచే వస్తుంది. ఎవరైనా కూడా అందరిని నాకు మంచి గాలే కావాలని కోరుకుంటారు. అలా అర్థమైనప్పుడు నేను పొల్యూషన్ ఎందుకు చేస్తానండి? పొల్యూషన్ చేయం సార్, అదే మన అజ్ఞానం సార్, తెలియక. ఎగ్జాక్ట్లీ, రైట్. సో అందుకని ఏంటంటే నేచర్ ఏంటి, నాకు ఎలా ఉపయోగపడుతుంది అన్నది తెలుసుకుంటే దాని మీద ప్రకారం దాని ప్రకారంగా మనం ప్రవర్తిస్తాం, దాని ప్రకారంగా మనం జీవిస్తాం, రైట్? సో చాలా అద్భుతంగా చాలా మంచి సబ్జెక్టు, చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు సార్. మీరు ఇచ్చిన జ్ఞానాన్ని మేము తెలుసుకొని ఎప్పుడు ఆచరిస్తామో అప్పుడే అంతా
సవ్యంగా ఉంటది. ఇనేసి వదిలేస్తే ఏమీ ఉండదు. ఇది ఎప్పుడు ప్రతి ఒక్కరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. నేను ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడే అది సక్సెస్ అవుతాం. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు సార్. చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఇది మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చామండి, మీకు నాలెడ్జ్ ఇవ్వలేదు. ఇంకా బేసిక్ గా నాలెడ్జ్ అంటే నా లైఫ్ లో దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అనేది, మీరు అన్నట్టుగా నా లైఫ్ లో నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తానో తెలియదు అని అంటున్నారు కదా. ఇది రేపు దీని గురించి రేపు మొత్తం డిస్కషన్ దాని గురించేనండి. సో డోంట్ మిస్ టుమారో. ఇవాళ కంటెంట్ అయిపోతుంది మనకి. రేపు దీన్ని నా లైఫ్ లో, నా జీవితంలో దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. సో రేపు హరి గారు మనకి డీటెయిల్ గా దీని గురించి చెప్తారు. సో ప్లీజ్ అటెండ్ టుమారోస్ ఆల్సో, రైట్? సో ఇది కొంతవరకు నా ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ప్లీజ్ ట్రై టు అటెండ్ టుమారో, రైట్? సో ఇప్పుడు మనం నేచర్ అంటే ఏంటి అని అంటే, ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ఆల్ యూనిట్స్ వాట్ ఎవర్ దట్ ఎగ్జిస్ట్. దేని గురించి అయితే మనం మన చుట్టుపక్కల ఉందో ప్రతి ఒక్కటి కూడా మన పార్ట్ ఆఫ్ నేచర్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నా బాడీ. 8 and 9 సార్. రైట్ రైట్ రైట్. ఇంకో 20 minutes ఉంది కదా. ఓ సారీ, 8K కదా. సారీ. ఓకే, సో నేచర్ గురించి నేను పెద్ద కవర్ చేయలేకపోయాను అయితే ఈ లెక్కన. సో లెట్స్ సీ ఇన్ ద ఈవినింగ్. సార్ ఐ ఫీల్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్, ఐ ఫీల్ అంటే ఇది ఇంకొంచెము ఎక్కువసేపు దీని గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుంటే రేపు కూడా కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే లిటిల్ ఫాస్టర్ అనిపిస్తుంది. అంటే అందరూ బాగా డెవలప్మెంట్, బాగా డెప్త్ ఉన్న వాళ్ళకి మేబీ దే విల్ గో విత్ ద ఫ్లో. ఇంకా దీని గురించి ఇంకా ఏమైనా తెలుసుకుంటే అది కొంచెం బాగుంటుంది అని అనిపిస్తుంది సార్. ఒక పని చేస్తామండి, బేసిక్ గా ఒక పని చేస్తాము. నేను శ్రీనివాస్ ని కూడా రిక్వెస్ట్ చేస్తాను. బేసిక్ గా మన ఫీలింగ్స్ ని కూడా కొంచెం తొందరలో కవర్ చేసినట్టు అనిపించింది. ఫ్యామిలీ రిలేషన్స్ నుంచి కూడా, ప్లస్ నేచర్, సొసైటీ కూడా పెద్దగా కవర్ అవ్వలేదు. మావి కొన్ని స్పెషల్ సెషన్స్ జరిగాయండి. యాక్చువల్ గా కొన్ని స్పెషల్ సెషన్స్ అని, లేకపోతే వీక్లీ రిఫ్రెషన్స్ అని. రేపు కూడా కొంచెం డీటెయిల్ గా దాని గురించి చెప్తాము. ఎవ్రీ సండే మాకు వీక్లీ రిఫ్రెషర్, అంటే ఈ టాపిక్స్ గురించి డీటెయిల్డ్ గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఒక టాపిక్ చెప్పి దాని మీద డిస్కషన్స్ జరుగుతుంటాయి ఎవ్రీ సండే. అండ్ ఇట్ ఈస్ ఫ్రీ అండి, ఎవరికి మేము డబ్బులు తీసుకోము. ఇన్ఫాక్ట్ ఈ వర్క్ షాప్ కూడా ఫ్రీనే, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సెస్ ఉంటాయి కాబట్టి దాని గురించి కొంచెం డొనేషన్స్ అవి అడుగుతాము. సో అందుకే కొంచెం డబ్బులు కలెక్ట్ చేసాం మీ దగ్గర నుంచి. బట్ ఎనీవేస్, నేను చెప్పేది ఏంటంటే, ఈ వర్క్ షాప్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు జరిగినవి, వాటిని మేము వీడియోస్ గా పాస్ చేస్తాం. ఇవాళ హోంవర్క్ కూడా అదే ఉంటుంది. ఆ వీడియోస్ చూసి కొంచెం ఈ కంటెంట్ ని కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి. దాంట్లో కొంచెం డీటెయిల్డ్ గా ఉంటుంది. ప్లీజ్ గో త్రూ దట్ కంటెంట్. నేను మొన్న రీసెంట్ గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మీద ఒక వీక్లీ రిఫ్రెషర్ సెషన్ ఒకటి తీసుకున్నాం. భార్యకి భర్తల మధ్యలో సంబంధం ఎలా ఉండాలి, దాంట్లో ఎఫెక్షన్ అనే ఫీలింగ్ ఎలా ఉండాలి, ఎంత ఉండాలి అన్న దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేశాను. సో దాన్ని ఒకసారి దాన్ని కూడా పాస్ చేయమని చెప్తాను. ఆన్ టాప్ ఆఫ్ దట్, ఈకో ఫ్రెండ్లీ లివింగ్ ఇన్ అ సిటీ అనేది ఒక టాపిక్ తీసుకున్నాను, ఒక స్పెషల్ సెషన్ తీసుకున్నాను. దాంట్లో నేచర్ తో నేను సహస్తిత్వంలో ఎలా బతకగలను అనేది డీటెయిల్డ్ గా ఒక 1.5 hour సెషన్ ఉంది అది బేసిక్ గా. సో మీకు టైం ఉన్నప్పుడు ట్రై టు గో త్రూ దట్ వీడియో. ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ ఆన్ హౌ టు లివ్. ఈవెన్ దో నేను సిటీలో బతుకున్నా కూడా నేచర్ తో, సహస్తిత్వంతో ఎలా బతకగలను అనేది డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఐ సజెస్ట్ యూ టు గో త్రూ దట్ వీడియో. నిన్న ఈవినింగ్ మన గ్రూప్ లో పోస్ట్ చేసామండి, అవి వీడియోస్ చేయొచ్చు. ఏంటంటే ఇది 7 days సెషన్ కదండి. సో వీ కుడ్ నాట్ ఏబుల్ టు కవర్ మీరు అనుకున్నంత డీప్ గా చెప్పలేకపోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే, మేము ఇప్పటితో వదిలేయమండి, మిమ్మల్ని దత్తత తీసుకున్నట్టే. కాబట్టి శ్రీమంతుల్లో మహేష్ బాబు లాగా ప్రతి ఆదివారం మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. అండ్ మీరు ఎంత వరకు వెళ్ళగలరు, ఎంత టైం మీకోసం మీరు స్పెండ్ చేయగలరు అనేది మీ చేతిలో ఉంటుంది. ప్యూర్లీ అంటే 7 days లో మొత్తం చెప్పేస్తే ఏమవుతుందంటే, మీకు లేదు సార్, వాట్ ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ ఎక్సలెంట్. ఇది ఒక భావాన్ని కవర్ చేయడానికే సరిపోదు కాబట్టి మేము యాక్చువల్ గా ఎక్సర్సైజ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ అస్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మేము థాట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ పోతుంది కదా ఫస్ట్ నుంచి. మనది సెషన్ లోనేమో 4-5 days కంటిన్యూ ఫ్లో వెళ్ళిపోతుంది. సో వీఆర్ నాట్, అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ మీ అండ్ ఐ డోంట్ నో, ఇంకా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అందరూ ఉన్నారు కాబట్టి ఫర్ దెమ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ, ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ టఫ్. ఐ వాంట్ టు గో ఇన్ డీప్ ఇన్ టు ఎవ్రీ ఆస్పెక్ట్ అని నేను అనుకున్నాను. మీవైతే ఎక్సలెంట్ సార్, మీ వైపు నుంచి ఏం లేదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు కవర్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఇన్ ఎ వీక్ టైమ్,
బట్ అనిపిస్తుంది కొంచెం స్లో అయితే బాగుంటుంది. లేదు లేదు మా వైపు మీ వైపు ఏం లేదు. మీరు ఎవరైతే పార్టిసిపెంట్ ఉన్నారో కోప్ అప్ విత్ థింగ్ బట్టి యా వి విల్ లుక్ ఇంటు ఇట్. అండ్ మీరు కనెక్ట్ అయింటే టచ్ అయ్యండి. మీకు మీ అందరికి ఫేస్బుక్ చాట్ లో ఒక లింక్ పెట్టానండి. దయచేసి ఆ లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు అన్ని అప్డేట్స్ అందులో వస్తాయండి. మీరు అన్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ కొడితే మీకు ప్రతి వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఇంటిమేషన్ వచ్చేస్తుందండి. ఎవరు మీకు పోస్ట్ చేయనక్కర్లేదు. దాంట్లో ఆల్రెడీ ఇప్పటిదాకా దాదాపు 300+ వీడియోస్ ఉన్నాయండి. సో ఇంకోటి ఏంటంటే నా సజెషన్, యా ఐ మీన్ దిస్ ఈస్ అ జర్నీ అండి. ఇప్పుడు బేసిక్ గా ఒక ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది. మాతో పాటు ఇంకొక బేసిక్ విషయం ఏంటంటే, ఇది డోంట్ ట్రీట్ అస్ దట్ మేము మాకు అంతా అర్థమైపోయింది, మేము జీవించేస్తున్నాం అన్నది ఏం కాదండి. మేము కూడా మీలాగే కొంచెం ముందు ఒక 10 ఏళ్ళ ముందు అటెండ్ అయ్యాం ఇలాంటి వర్క్ షాప్స్. మేము కూడా ఇంకా జర్నీలోనే ఉన్నాం. మీరు మాతోటి వస్తారని మా హోప్ తోటి మేము ఉన్నాము. సో డోంట్ థింక్ దట్ మాకు అంతా తెలుసు అని ఏం కాదు. ఓకే, మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. సో మీరు ఎలా ప్రయత్నం చేయాలనుకుంటున్నారో అలాగే. సో ఇంకో సజెషన్ ఏంటంటే, లెట్స్ ట్రావెల్ టుగెదర్. మాతో ఉండి మా జనరల్ గా ఎవ్రీ సండే వీక్లీ రిఫ్రెషర్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో, స్పెషల్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాచ్ చేస్తూ రెగ్యులర్ గా అటెండ్ అవుతూ ఉంటే యూ విల్ బి విత్ అస్. డెఫినెట్ గా మనం కలిసి ప్రయాణం చేద్దాం. సో ఇంకోటి శ్రీనివాస్ సార్, ఈరోజు ఈ లైఫ్ స్కిల్ జీవన విద్య అనేది మీరు పెట్టారు, కానీ ఇది ఓవర్ యూజ్ అయింది సార్ ఈ వర్డ్. కాబట్టి చూసే వరకే మాకు దీని వైభవము, దీని అద్భుతం తెలియలేదు. సో యూనివర్సల్ అంటే విశ్వం మొత్తం అవసరం సార్. అది యూనివర్సిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుందో, యూనివర్సల్ అనేది పేరు ఇంకా కొద్దిగా కరెక్ట్ గా రిఫ్లెక్ట్ అయ్యేటట్టు పెడితే బాగుంటుందేమో అనుకుంటున్నా. రెండోది సార్, పిల్లలకి స్టూడెంట్స్ కి స్కూల్ స్టూడెంట్స్ కి ఏమైనా మన దగ్గర ఆ విభాగం కూడా ఉందా? ఇప్పుడు కొందరు బాల వికాసం పెడతారు కదా సార్, ఈ ఫండమెంటల్స్ నెక్స్ట్ జనరేషన్ తెలవడానికి మన దగ్గర ఏదైనా ఉందా? ఆలోచించండి సార్. మనమేనండి పిల్లల్ని మనం తీసుకెళ్లాలంటే మనమే తీసుకెళ్ళాలి మన అండర్స్టాండింగ్ తో. స్కూల్స్ లో కూడా అదే మీ కోఆపరేషన్ ఉంటే అన్ని చేస్తామండి. డెఫినెట్లీ వి విల్ డు అవర్ రోల్ సార్, ప్లే అవర్ రోల్ సార్. థాంక్యూ సార్. అందరూ కూడా వాట్సాప్ అదే యూట్యూబ్ లింక్ మీకు పెట్టానండి. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ ఏమవుతుందంటే మేము మెసేజ్ కానీ, మీరు వాట్సాప్ కానీ, ఈమెయిల్ కానీ చూడకపోయినా ఇమీడియట్ గా మీకు ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఇంటిమేషన్ వస్తుంది. మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఎప్పుడైనా చూసుకోవచ్చు, అది మీ ఇష్టం. కైండ్లీ సబ్స్క్రైబ్ అండి. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. అంటే మీకు కమ్యూనికేట్ చేయకుండా మిస్ అయిపోయామే అనే ఇబ్బంది ఉండదు అనమాట. మన యూనిక్నెస్ ఉంటుంది సార్. ఈ రోజు ఎవరు ట్రైనింగ్ ఇచ్చినా సార్ ఏమి ఇట్లా పెట్టారు సార్, ఇంత ట్రాన్స్పరెంట్ గా పెట్టారు సార్. మీ యొక్క అంటే ఎంత గొప్పగా మీరు యూ వాంట్ టు ఎంపవర్ ద హోల్ వరల్డ్ అంటే దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ ఓపెన్లీ పుట్టింగ్ ఆల్ ద వీడియోస్. ఇది ప్రపంచం మొత్తం లెక్కలేదు సార్, ఉన్న విషయం చెప్తున్నా. ఇది అసలు అర్థం కావడం లేదు సార్. ఇంత ఇన్నోసెంట్ గా, ఇంత ప్యూర్ గా మీరు చేస్తున్నారంటే ఇది ఉపయోగించుకుంటే చాలు సార్ ప్రపంచం అంతా. చాలా గొప్ప సార్. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఈవినింగ్ కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాము. ఎగ్జాక్ట్ గా 7 o'clock జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రేపు వెరీ ఇంపార్టెంట్ అండి, రేపు మన ఇంప్లిమెంటేషన్ సంగతి ఏం చేస్తాం ఇవన్నీ చెప్తాము. సో ప్లీజ్ డూ కమ్ వితౌట్ అంటే టైం కి రండి. లాస్ట్ 2 days వెరీ ఇంపార్టెంట్ అండి వీటిలో. సో రేపు సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఫామ్ ఏమన్నా ఉందా? రేపు పెడతాం సార్. రేపేనా? ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈవినింగ్ కలుద్దాం. థ్యాంక్ యూ. ఈవినింగ్ కలుద్దాం అండి. నమస్కారం.